శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అసలు ఆధ్యాత్మిక చదువుకు, ఆత్మజ్ఞాన చదువుకు లేదా అనంత ఆత్మశక్తి ఎరుకకు, అంటే వీటిని పొందటానికి ఈ సాధనలకు అర్హత ఏమిటి? లేదుగా మీరు చెప్పే మంచిగా జీవించటానికి అనేటువంటి దానికి అర్హత ఏంటి? అంటే ఈ మోక్షమో ఆత్మసాక్షాత్కారమో ఇలా అన్ని చెబుతున్నారు కదా, ఈ ఆధ్యాత్మిక జీవితానికి అసలు అర్హత అనేది ఏమిటి? అంటే వీరు అనేక రకాలుగా రాశారు. వారి ఉద్దేశం అసలు ఎటువంటి అర్హతలు ఉన్న వాళ్ళు ఈ మార్గానికి పనికొస్తారు అని, అంటే ఈ జ్ఞానాన్ని గ్రహించగలుగుతారు. ఆ అర్హతలు ఏంటో చెప్పగలరా అని. ఇక్కడ అర్హత అనేది స్పెసిఫిక్గా ఏమీ లేదు. మంచిగా బతకడానికి అర్హత ఏముంది? మంచిగా బతకాలి అనేది మన తలలో మనకే తెలుస్తున్న విషయం. మనం చెడు చేస్తున్నప్పుడు మన బుద్ధి మనకి చెబుతూ ఉంటుంది, ఇది చెడు చేయకూడదు అని. అలాగే మంచిగా జీవిస్తున్నప్పుడు మనకు హాయిగా ఆనందంగా ఉంటుంది జీవితం. మనం మంచిగా ఉన్నాం, మంచిగా జీవిస్తున్నాం అని. మంచిగా జీవించడానికి అర్హతలు ఏమి లేవు. మంచిగా జీవించటమే ఆధ్యాత్మికతకు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అర్హత అవుతుంది. ఇలా మంచిగా జీవించటం అంటే ఏంటి? దాన్ని కొంచెం తెలుసుకోవాలి మళ్ళీ. అంటే మంచిగా జీవిస్తున్నాను, నేను ఎవరికి హాని చేయట్లేదు, మంచిగా జీవిస్తున్నాను. నేను ఎవరిని నష్టపరచట్లేదు, మంచిగా జీవిస్తున్నాను. నేను ఎవరిని బాధ పెట్టట్లేదు, మంచిగా జీవిస్తున్నాను. కానీ నాకు కోరికలు చాలా ఎక్కువ, ఆశలు చాలా ఎక్కువ, అత్యాశలు చాలా ఎక్కువ, నాకు అన్నీ కావాలని ఉంటుంది. నేను పక్క మనుషులను ఎవరిని బాధ పెట్టను, కానీ నాకు కోరికలు చాలా ఎక్కువ. ఇప్పుడు ఇది మంచిగా జీవించటమేనా? అలా మంచిగా జీవించటం అనే పాయింట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మంచిగా జీవించటం అనే దానికి ఆధ్యాత్మికతలో అర్థం ఏంటి అంటే, ఎవరిని బాధ పెట్టకపోవడం ఫస్ట్ పాయింట్. నీ కుటుంబ సభ్యులతో సహా ఎవరిని బాధ పెట్టకుండా జీవితాన్ని వీలైనంత ప్రశాంతంగా జీవించు. ఫస్ట్ పాయింట్ ఎవరిని బాధ పెట్టకుండా ఉండటమే. అలాగే నిన్ను నువ్వు కూడా బాధ పెట్టుకోకుండా ఉండటం. నాకు ఆశలు ఎక్కువ, ఇప్పుడు ఆశల కోసం ప్రయత్నిస్తాను, ఎక్కువ కష్టపడతాను. పోనీ కష్టపడినా పర్వాలేదు, అవన్నీ తీరితే ఓకే, తీరపోతే దుఃఖపడతాను. ఆశలు, అత్యాశలు, దురాశలు, ఇతరులతో పోల్చుకు చూసుకోవటాలు, మనం కష్టపెట్టకపోవచ్చు ఎవరిని, కానీ నాకు అవన్నీ లేవు, నేను అవన్నీ పొందలేకపోతున్నానని నన్ను నేను కష్టపెట్టుకుంటున్నాగా. నన్ను నేను కష్టపెట్టుకోవడం కూడా మంచిగా జీవించడం కాదు. ఎందుకంటే మంచిగా జీవించడం అంటే అన్ని రకములుగా సంతృప్తిగా జీవించడం. ఇతరులను బాధ పెట్టకపోవడం మంచిగా జీవించడం కాదు. ఇతరులకు ఏదో మేలు చేయటం, ఎవరో అడుక్కునే వాళ్ళు వస్తే 10 రూపాయలు చేతిలో పెట్టడం, లేదా ఎవరికో ఇడ్లీ పొట్లం ఇవ్వటం, లేదా ఏదన్నా నేను చేయగలిగినటువంటి సహాయాలు ఇతరులకు చేయటం, ఇదంతా మంచిదే, అలా ఉండాలి కూడా. కానీ మొత్తంగా అది మంచిగా జీవించడం కాదు. మంచిగా జీవించడం అంటే ముందు నీ జీవితంలో నువ్వు హాయిగా ఉండాలి, నువ్వు హాయిగా సంతృప్తిగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ అది. ఎందుకని నేను కదా జీవిస్తుంది ఇక్కడ. నేను ఫస్ట్ హాయిగా సంతృప్తిగా ఉంటే ఆటోమేటిక్గా నేను ఇతరులకు చెడు చేయటం లేదు అనేది నువ్వు చేష్టలతో, క్రియలతో, మాటలతో చెడు చేయకపోవచ్చు. కానీ ఆశతో ఉన్న హృదయం, అత్యాశతో ఉన్న హృదయం, దురాశతో ఉన్న హృదయం, నిరంతరం ఇతరులతో పోల్చుకుంటున్న హృదయం, అలజడులకు లోనవుతున్న హృదయంగా మారిపోద్ది. అది ఎప్పుడు బాధగా ఉంటుంది, నిరాశగా ఉంటుంది, దుఃఖంగా, బాధగా, ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. నువ్వు పక్క వాళ్ళని బాధ పెట్టకపోవచ్చు, కానీ నీ ముఖం మీద చిరునవ్వు లేకపోవటం, సంతోషం లేకపోవటం, నువ్వు ఎప్పుడు నిరాశగా, నిస్పృహగా, ఏదో పేషెంట్ లాగా ఉండటం, నువ్వు చెప్పే సమాధానాలు నిరుత్సాహంగా ఉండటం, ఇవన్నీ మరి నీతో కలిసి బతికే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటాయి. నేను వాళ్ళని ప్రత్యక్షంగా బాధ పెట్టకపోవచ్చు, కానీ నాతో కలిసి బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి నా వలన ఆనందమే కలగాలి, నా వలన సంతోషమే కలగాలి. ఎందుకని బయట వాళ్ళని తీసేయండి, ఎవరికో సహాయాలు చేయటం అదంతా దూరపు వాళ్ళు.
ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు. నేను కొడుకునై ఉండొచ్చు, నేను ఎప్పుడూ నిరుత్సాహంగా తిరుగుతుంటే నా తల్లిదండ్రులు వీడికి ఏమైపోయిందో అని దిగులుగా ఉండరు. నేను కూతురునై ఉండొచ్చు, నేను ఎప్పుడు నిరుత్సాహంగా దిగులుగా నాకు ఎంతున్నా తృప్తి లేకుండా ఉన్నదాంతో తృప్తి లేకుండా నాకు అది లేదు ఇది లేదని నేనే అనుకుంటూ, కానీ నా తల్లిదండ్రులను బాధ పెట్టను, అడగను, అవి కావాలని ప్రయత్నించను. లేదా నేను చేసుకోగల సమర్థత ఉంటే ప్రయత్నిస్తాను, కానీ ఎవరిని బాధ పెట్టను, ఎవరిని ఇబ్బంది పెట్టను. కానీ నిరుత్సాహంగా ఉంటాను, నిరాశగా ఉంటాను, ఎప్పుడు ఏదో వైరాగ్యంతో ఉన్నట్టుగా ఉంటాను. అది వైరాగ్యం కాదు, నిరాశ నిస్పృహల్లోంచి వచ్చినటువంటి ఒక రకమైనటువంటి డిప్రెషన్ లాంటిది, ఒక బాధ లాంటిది. అది ఎప్పుడు ముఖం మీద అలాగే ఉంటుంది. ఇలా ఉన్నవాళ్ళు ఏమవుతుంది, చుట్టూ ఉన్న వాళ్ళతో తక్కువ మాట్లాడతారు, తక్కువ కలుస్తారు. వాళ్ళు అడిగినప్పుడు కూడా సమాధానాలు నిజంగా వాళ్ళని బాధ పెట్టకపోవచ్చు, కానీ సమాధానాలు సంతృప్తిగా ఉండవు, ఆనందం ఉండదు, ఉత్సాహం ఉండదు, ఉల్లాసం ఉండదు. ఇప్పుడు వీళ్ళతో గడిపే వాళ్ళు అందరూ కూడా ఎలా గడపాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు ఏం మాట్లాడినా వీళ్ళ సమాధానాలన్నీ ఎప్పుడు నిరుత్సాహంగా ఉంటాయి. నాకు తెలిసిన ఆయన ఒక తండ్రి ఉన్నాడని ఎందుకున్నానంటే తండ్రి పాత్రలో ఉన్నాడు. మిగిలిన పాత్రలు కూడా చాలా ఉంటాయిగా. తండ్రిగా మనిషి ఉంటాడు, కానీ అతనికి ఇంకా మిగిలిన పాత్రలు అనేక ఉంటాయి. అతను తండ్రిగా, భర్తగా, కుటుంబ సభ్యులకు ఏం చెబుతాడంటే ఏ రోజు ఏమైపోద్దో, మన బతుకులు ఏమైపోతాయి అని ఎప్పుడు అభద్రతగా చెబుతూ ఉంటాడు పిల్లలకి, భార్యకి. ఎప్పుడు అభద్రత అంటే ఏంటి, ఎందుకే వాళ్ళకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించాడు అతను, చాలా పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించాడు. బయట వాళ్ళందరికీనేమో స్నేహితులకి, బంధుమిత్రులకి అతని ప్రొఫెషన్లో, ఆ బయట వాళ్ళందరికీ అతని ప్రొఫెషన్ అలాంటిది, ఎక్కువ మందితో కలిసి ప్రొఫెషన్ అతను. వాళ్ళందరికీ ఒక మోటివేటర్ లాగా మోటివేట్ చేస్తూ అందరినీ, మీకెందుకు, నేనున్నాను, నేను చూసుకుంటాను, భగవంతుడు చూసుకుంటాడు, మీకు అంతా మేలే జరుగుద్దని మోటివేట్ చేస్తూ ఉంటాడు అందరినీ. వాళ్ళందరూ ఇతన్ని ఆదరించేసి ఇతను వెనకబడిపోతూ ఉంటారు, ఎందుకంటే మోటివేట్ చేస్తాడు అందరినీ. ఇంట్లో వాళ్ళకేమో ఎప్పుడేమవుద్దో, ఏ నిమిషం ఏమవుద్దు అంటాడు. అసలు ఇంట్లో భార్య దగ్గర నవ్వటం ఎప్పుడు చూడలే నేను, పిల్లల దగ్గర నవ్వటం అసలు ఎప్పుడు చూడలే, పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకోవడం ఎప్పుడు చూడలే, పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకోవడం ఎప్పుడు చూడలే. అయితే భార్యని పక్కన పడుకోబెట్టుకొని ఉంటాడుగా గ్యారంటీగా పిల్లలు పుట్టారంటే, కానీ భార్యతో కూడా నవ్వుతూ ఉండటం ఎప్పుడు చూడలే. మరి కాపురం ఎలా చేశాడు వాళ్ళకే తెలియాలి. రియలిస్టిక్గా చెబుతున్నా, రియలిస్టిక్గా మా బంధువుల్లో నేను చూసిన వ్యక్తిని చెబుతున్నా. నువ్వు ఎలా చూసావు, ఎవరు ఏంటి అనుకో, వివరాలతో మనకేం పని ఉంది, ఎవరిని కించపరచాలని కాదుగా. అంటే మానవ సమూహం ఎలా ఉంటుందంటే ఇతరులకు మేలు చేస్తున్నాడు అతను. ఇతరులకు ఎందుకు మేలు చేస్తున్నాడు అంటే తన బాధ్యత ఏం లేదు అక్కడ, అంత బాగానే ఉంటుంది, అంత శుభ్రంగా ఉంటుంది, అంత చక్కగా ఉంటుంది అని వాళ్ళని మోటివేట్ చేసేస్తే వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు. ఇదేం వాళ్ళకి ఇవ్వక్కర్లే, ఒట్టి మాటలు కాబట్టి అటు ఖర్చు ఉండదు కాబట్టి అందరికీ అభయాలు ఇచ్చేస్తాడు, బ్రహ్మాండంగా ఇస్తాడు. అతనికి మంచి పేరు కూడా వచ్చింది, అతనికి పెద్ద ఫాలోయింగ్ ఉంది, చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది అతనికి. కానీ అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా సైకలాజికల్ పేషెంట్లు అయ్యారు వాళ్ళ పిల్లలు. చాలా చిత్రమైన విషయం, బయట ఎవరికి తెలియదు, ఎవరికి. మళ్ళీ బయట అంతా ఘనంగా ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు గౌరవిస్తూ ఉంటారు. ఎందుకంటే మాకు ఇచ్చినట్టు వీళ్ళకి కూడా పెద్ద ధైర్యాన్ని ఇచ్చేసి ఉంటాడు. అయితే అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల్ని చూసి, కుటుంబ సభ్యులు ఈయన నుంచి మంచిని మేలుని పొందలేకపోతున్నారు అనుకొని ఆయన్ని పొగిడి కుటుంబ సభ్యుల్ని కూడా తిడతా ఉంటారు కొంతమంది. కానీ అతని కుటుంబానికి ఎప్పుడూ అభద్రతనే కలిగిస్తూ ఉంటాడు. ఎందుకో తెలిసి అక్కడ బాధ్యతలు ఉన్నాయి, అతనే చేయాలి. అతను డబ్బు ఖర్చు పెట్టాలి, అతను ప్రేమనివ్వాలి, అతను టైం ఖర్చు పెట్టాలి, అతను నవ్వుతూ ఉండాలి, అతను చిరునవ్వులతో ఉండాలి, పిల్లల్ని అలా చిరునవ్వులతో పెంచాలి. అసలు అతని పిల్లల్ని ఎత్తుకొని దగ్గర పడుకోబెట్టుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడిన సందర్భాలే లేవు చిన్నప్పటి నుంచి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయే వరకు. ఇప్పుడు నేను చెబుతున్న అతనికి సుమారు 75-80 ఏళ్ళు వచ్చేసినాయి కూడా ఆ క్యారెక్టరే. కానీ బయట వాళ్ళకి అద్భుతంగా చెబుతాడు, ఉపన్యాసాలు దంచి కొట్టేస్తాడు. అంతే, మీకెందుకు అసలు నేనున్నానంటాడు, అన్నీ జరిగిపోతాయి అంటాడు, అన్నీ చేసేయచ్చు అంటాడు. కానీ కుటుంబ సభ్యులకు మాత్రం జాగ్రత్త, ఏ రోజు ఏమవుద్ది అంటాడు, నిత్యం భయపెడతా ఉంటాడు. ఆ అభద్రతకి వాళ్ళ ఇంట్లో అందరూ, కుటుంబ సభ్యులందరూ సైకలాజికల్ పేషెంట్లు అయ్యారు. భార్య అయితే చెప్పక్కర్లేదు అసలు. కానీ పైకి అందరూ ముసుగులేసుకొని ఒక గొప్ప వ్యక్తి తాలూకా గొప్ప వాళ్ళలాగా ముసుగులతో బతుకుతూ ఉంటారు.
అయితే అది నాకు చాలా బాగా క్లోజ్ కాబట్టి నాకు తెలుసు. మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ విషయం, ఎప్పటికీ తెలియదు. ఇది మంచి అంటే ఏంటి అంటే, అది మంచి అంటే అతనికి బాధ్యత లేని చోట బాధ్యత ఉన్నట్టుగా కబుర్లు చెబుతున్నాడు, వాళ్ళందరినీ వాడుకుంటాడు. వాళ్ళందరి ద్వారా ఇతనికి డబ్బులు వస్తాయి, వాళ్ళందరి ద్వారా ఇతనికి కీర్తి వస్తుంది, వాళ్ళందరి ద్వారా ఇతను బతుకుతాడు. అన్ని రకాలుగా వాళ్ళని ఉపయోగించుకొని బతుకుతాడు. అందుకని మోటివేట్ చేస్తుంటాడు అని. రియల్గా తన లైఫ్లోకి వచ్చేటప్పటికి తను ఎవరిని బతికించాలో, తను ఎవరి బాధ్యతలు చూడాలో, ఎవరి బరువులు బాధ్యతలు తను మోయాలో అక్కడ భయపడిపోతాడు. అతనే భయపడిపోతాడు, అందరినీ భయపెట్టేస్తాడు. కానీ అది నలుగురికి తెలుసు. మీరు ఇటువంటి స్వభావం ఉన్నోళ్ళైతే మీరు ఆత్మజ్ఞాన చదువుకి, ఆధ్యాత్మిక చదువుకి పనికిరారు. సహజంగా ఇటువంటి వాళ్ళందరూ కూడా భక్తి మార్గాలకు పనికొస్తారు, ప్రచార మార్గాలకు పనికొస్తారు. అంటే అవి తప్పుడు మార్గాలు, తక్కువ మార్గాలు అని అస్సలు చెప్పట్లేదు, నేను అందులోంచి వచ్చా. కానీ అక్కడ భక్తిలో ఒక రక్షణ, నన్ను ఎవరో కాపాడేవాడు, నన్ను ఎవరో రక్షించేవాళ్ళు, దేవుళ్ళు, దేవతలో, గురువులో, మహిమలో, మాయలో, అద్భుతాలు, ఇటువంటి వాళ్ళందరూ అక్కడికే చేరతారు. ఒకవేళ ఇటువంటి వాళ్ళు అలా ఎదుటి వాళ్ళని నమ్మించగలిగిన వాళ్ళు అయితే ఆ మార్గాల్లో నాయకులు కూడా అవుతారు. కానీ వాళ్ళకి అంతర్లీనంగా విపరీతమైన భయం ఉంటుంది. ఆ భయాన్ని ఎప్పటికీ బయట పెట్టరు. వాళ్ళకి దగ్గరగా ఉండి గమనించి మనస్తత్వ శాస్త్రం తెలిసిన వాళ్ళకే వాళ్ళ గురించి తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. లోకంలో అతిపెద్ద స్థితుల్లో ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. గొప్ప గొప్ప స్థితుల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ, అందరూ అంటే నేను మంచి వాళ్ళని అంటలా, చాలా మంది మనకు అలా అర్థమవరు, వాళ్ళకి లోపల భయాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఒక డాక్టర్కి చూపించుకుంటాం వెళ్ళి, మన జబ్బులు నయం చేస్తూ ఉంటాడు. డాక్టర్ హుందాగా మనతో మాట్లాడుతుంటాడు. మన దృష్టిలో ఏంటి, డాక్టర్ అనేవాడు ఒక దేవుడు. వైద్యో నారాయణో హరిహి, డాక్టర్ అనేవాడే ఒక దేవుడు. కానీ డాక్టర్ని అద్భుతంగా చూస్తాం. అసలు ఆయన అపాయింట్మెంట్ కోసం అక్కడ కూర్చుంటాం, పడిగాపులు పడి ఉంటాం, గంటలు గంటలు కూర్చోబెడతారు, ఫీజులు కట్టించుకుంటారు, చాలా ఉంటుంది. నమస్కారాలు పెట్టి మాట్లాడేస్తుంటాం, డాక్టర్ గారు నన్ను ఎలాగైనా కాపాడేయండి, మా వాళ్ళని ఎలాగైనా కాపాడేయండి, మా వాళ్ళని ఎలాగైనా రక్షించేయండి. ఇదే కదా మనకు బాధలు వచ్చినప్పుడు. కానీ అసలు ఆ డాక్టర్కి కూడా జబ్బులు ఉంటాయి మనలాంటి మనిషి అని ఎంతమందికి ఆలోచన వచ్చింది? ఇది చెప్పండి, చెప్పండి అండి, మీకే ఆలోచించుకు చూసుకోండి. ఆలోచన మనకు పుట్టదు. కానీ మనకంటే దారుణమైన స్థితుల్లో ఆ డాక్టర్లు ఉన్నారు, ఆ డాక్టర్ల కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయన చదువుకున్నాడు, వృత్తి చేస్తున్నాడు అంతే. వాళ్ళకి అనారోగ్యాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది. నాకు తెలిసిన న్యూరాలజిస్టులు ఉన్నారు. నాకు తెలిసిన అంటే నేను కొన్ని సందర్భాల్లో వెళ్ళాల్సి వచ్చింది, కొన్ని సందర్భాల్లో నా కోసమే వెళ్ళాను, కొన్ని సందర్భాల్లో కొంతమందిని తీసుకెళ్ళాను. జీవితంలో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కుదరదుగా. అలా న్యూరాలజిస్టులు, హార్ట్ డాక్టర్లు, మా మామగారికి హార్ట్ పేషెంట్ తీసుకెళ్ళాను, మా అత్తగారిని తీసుకెళ్ళాను, అలా చాలాసార్లు అనేక మందిని తీసుకెళ్ళాను. నేను కూడా స్వయంగా వెళ్ళాను. నా కుటుంబ సభ్యుల్ని బోల్డ్మన్ చిల్డ్రన్స్ అప్పుడు పిల్లల డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. నాకు తెలిసిన న్యూరాలజిస్టులు ఇద్దరున్నారు. ఆ ఇద్దరు న్యూరాలజిస్టులకి పిల్లలకి ఇద్దరికీ న్యూరాలజీ ప్రాబ్లమే. వాళ్ళిద్దరూ నరాల వ్యాధులతో, బలహీనతతో, ఏదో సంథింగ్ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు పిల్లలు. తాను సొంత పిల్లలకే వాళ్ళు వైద్యం చేసుకోలేకపోయారు. వాళ్ళు కాళ్ళు వంకరలు తిరిగిపోయి నడుస్తూ ఉంటారు, ఏదో చిత్రంగా ఉంటాయి, అవయవాలు కూడా వంకర తిరిగినట్టు. అదేం జబ్బు మరి నాకు తెలియదు. చాలా మంది బయట మనుషుల్లో కూడా చూశాను, కానీ డాక్టర్ల పిల్లలకు ఉన్నాయి. ఆ డాక్టర్లు నాకు తెలిసిన అనేక మందికి బీపీలు, షుగర్లు, ఆళ్ళు మందులు మింగుతూ ఉంటారు. నేను మా మామగారిని తీసుకెళ్లి చూపించేటువంటి హార్ట్ డాక్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆ డాక్టర్ ఒక ఆయన ఒక సందర్భంలో చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, నేనేదో చదువుకున్నాను కానీ నేను ఏమన్నా దేవుడిని అంటాను అనుకుంటున్నావా ఏంటో బాబు, ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు నన్ను అంటే. మా మామగారి గురించి ఏదో అడిగాను నేను. ఆయన సుమారు 17 ఏళ్ళు హార్ట్ ప్రాబ్లంతో మందులు వాడుతూ 17 సంవత్సరాలు బతికి తర్వాత చనిపోయారు అని ఆయన చెప్పాడు. మీ మామగారికి ఎప్పటికే ఆపరేషన్ అయితే చేయించబాక హార్ట్కి అని చెప్పాడు. మందులు వాడు, ఇలా తీసుకురా నా దగ్గరికి, చాలా మంచి డాక్టర్ ఆయన, మందులు ఇస్తాను అవసరానికి, ఆపరేషన్ అయితే చేయించుకు, ఎందుకంటే ఈయన శరీరం ఇప్పుడు తట్టుకోలేదు, చాలా వృద్ధాప్యంలోకి వచ్చాడు, మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టి అన్ని వైద్యాలు, ఆపరేషన్లు చేసినా ఎంత కోలుకుంటాడో తెలియదు. నేను మందులు ఇస్తాను, చక్కగా ఉన్నాను, నడుపుదాం, బలానికి ఏం కావాలో అన్ని వాడిస్తాను, అలా నడుపుదాం, ఆపరేషన్ మాత్రం చేయించబాకని చెప్పాడు ఆయన. నేను హార్ట్ డాక్టర్ని ఇలా చూస్తూ ఒకసారి నేనే పడిపోయాను, పేషెంట్ని చూస్తూ హాస్పిటల్లోనే పడిపోయాను నేను.
హఠాత్తుగా నన్ను పట్టుకు తీసుకువెళ్ళి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎందుకంటే ఆయనే హార్ట్ డాక్టర్. ఏంటని నేను టెస్ట్ చేస్తే నా హార్ట్ ప్రాబ్లం అంట. నాకు పడిపోయాను, నేను అసలు శ్రోత పడిపోయాను. అన్నీ అయిపోయి నాకు స్పృహ వచ్చి నేను అన్నీ కోలుకునే స్థితికి నాకు ఆపరేషన్లు చేయడం అన్నీ అయిపోయినాయి. నా భార్య వీళ్ళంతా దగ్గరుండి చేయించారు. నాకు లక్షల్లో బిల్లు అయిందా అప్పుడు. ఇప్పటికి దాని తాలూకా అప్పుడు నేను కట్టుకుంటున్నానని చెప్పాడు ఆయన. నేను అందుకే ఎవరిని పీడించి పీల్చి పిప్పి చేయను. మ్యాక్సిమం ఆపరేషన్ తప్పదంటేనే దానికి సలహా ఇస్తాను, సూచన ఇస్తాను. అది కూడా సక్సెస్ అవుద్దేళ్ళు కానీ అనుకుంటే, వాళ్ళు తట్టుకోగలరు అనుకుంటే. అని వైద్యం కూడా డబ్బులు తక్కువ తీసుకుంటాడు ఆయన, కానీ బ్రహ్మాండంగా చూస్తాడు, సూపర్ సీనియర్. ఎందుకని అంటే అది నాకే స్వయంగా అనుభవం ఉంది, నేనే పడిపోయాను. డాక్టర్ లేని దేవుళ్ళు కాదని చెప్పాడు ఆయన. నిజమే, అది ఎక్కడైనా అంతే, ఏ రంగంలో అయినా అంతే. ఏ రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో అయినా అంతే. పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేస్తున్నారంటే అది వృత్తిగా ఎన్నుకున్నారు వాళ్ళు. వాళ్ళ వృత్తి అది, ప్రవృత్తి అది. వాళ్ళకి అందరికీ ఇప్పుడు అన్ని ఉపన్యాసాలు చెబుతున్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఎందుకు? చిన్న పాయింట్ ఆలోచించండి మీరు. డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? అంతంత లగ్జరీగా ఎందుకు బతుకుతున్నారు? మరి జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు అలా బతకలేదే చాలా మంది. రమణ మహర్షి, షిరిడి సాయిబాబా, రామకృష్ణ పరమహంస, వెంకయ్య స్వామి, గజానన్ మహారాజు, వీళ్ళందరూ భిక్షానంద బతికారే. మరి ఎందుకు వీళ్ళు అంత చేస్తున్నారు అంటే కాదు, వాళ్ళు తప్పు రైట్ అంటారు అసలు విషయాన్ని. వాళ్ళకు కూడా డబ్బులు అవసరమే, వాళ్ళకు కూడా శరీరానికి అన్ని అవసరమే, వాళ్ళకు కూడా శరీరానికి ఫ్యాన్లు, ఏసీలు, లగ్జరీలు, ఆ శరీర రక్షణకు అవసరమైన అన్ని అవసరమే. వాళ్ళు మనలాంటి మనుషులే. కానీ ఆధ్యాత్మికతని, దైవ మార్గాన్ని, మత మార్గాన్ని ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు దాన్ని వృత్తిగా, ప్రవృత్తిగా పెట్టుకొని దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. అక్కడ అలాగే చెప్పాలి, అక్కడ ఉపన్యాసమే చెప్పాలి, అక్కడ నీతులే చెప్పాలి, అక్కడ జ్ఞానబోధలే చెప్పాలి. కానీ అవన్నీ వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది పాయింట్ కాదు అసలు. అక్కడ వాళ్ళు ఆచరించేస్తున్నారని అనుకోవటం మన తప్పది. అందుకే మంచి అనే దానికి నిర్వచనం ఏంటి? వాళ్ళందరూ మంచోళ్ళని నువ్వు అనుకుంటే అలా కోటాను కోట్ల మందిని ముంచేసి జైల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గపు, భక్తి మార్గపు, దైవ మార్గపు, మత మార్గపు గురువులుగా, పెద్దలుగా చలామణి అయిన వాళ్ళు ఎంతో మంది జైళ్ళల్లో ఉన్నోళ్ళు ఉన్నారు. విద్రోహ చర్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో దారుణమైన చర్యలకు ఒడిగట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎన్నుకున్నది మంచి మార్గం. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఎన్నుకున్న మార్గం మంచి మార్గం. అంటే మంచిని బోధించడానికి వచ్చినటువంటి ఒక మతాన్ని, ప్రజలకు మంచిని చెప్పడానికి వచ్చినటువంటి ఒక దేవుణ్ణి, ప్రజలకు మంచిని అందించేటువంటి ఒక సాధనా విధానాన్ని, ప్రజలకు మంచిని అందించడానికి ఏర్పడినటువంటి దైవీ, భక్తి, ఆధ్యాత్మిక ఏ రకమైన మత మార్గ వ్యవస్థల్ని, ఏర్పాటు చేయబడిన వ్యవస్థల్ని వీళ్ళు వాడుకుంటున్నారు తప్ప వీళ్ళు మంచోళ్ళు కాదు. అది పాయింట్. అక్కడ ఒక రైల్లో అనేక మంది ప్రయాణిస్తున్నారు. రైలు ప్రజల ఉపయోగార్థమే ఉంది. రైల్లో వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఉపయోగపడటానికి ఉంది. రైలు చాలా మంచిది, రైల్వే డిపార్ట్మెంట్ చాలా మంచిది, ప్రజాసేవ కోసం ఉంది. అలాగే ఆర్టీసీ ఉంది, లేదా ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ మంచివే. ఎందుకంటే ప్రజల సౌకర్యార్థం ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళలేరుగా, నడిచి వెళ్ళలేరుగా. అందుకని ఉన్నాయి, అవన్నీ మంచివే. రవాణా సౌకర్యాలు అన్నీ మంచివే. విమానాలు మంచివే, బస్సులు మంచివే, కార్లు మంచివే, రైళ్లు మంచివే. ఎన్ని రకాల రవాణా సౌకర్యాలు ప్రైవేటు, గవర్నమెంట్ ఏ ఉంటే అవన్నీ మంచివే. అవన్నీ మంచివే కదా అంటే అందులో ఎక్కిన వాళ్ళందరూ మంచోళ్ళేనా? వాటిని నిర్వహించేటువంటి మనుషులందరూ, డ్రైవర్లందరూ మంచోళ్ళేనా? వాటిని తోలి వాళ్ళందరూ మంచోళ్ళేనా? వాటి నిర్వాహకులు, రిపేర్లు చేసే వాళ్ళంతా మంచోళ్ళేనా అంటే కాదు. అది విడివిడిగా ఆలోచించాలి. వైద్యం చేసే డాక్టర్కి జబ్బు రాదా అంటే ఖచ్చితంగా జబ్బులు వస్తాయి. ఆయన జబ్బులకి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటాడు, సామాన్య మందులైతే. లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా జబ్బులు వస్తాయి, వాళ్ళు ట్రీట్మెంట్లు తీసుకుంటారు. లేదు, ఆపరేషన్లు అంటే ఆయన ఇంకో డాక్టర్తో చేయించుకుంటాడు, తనకు తనే చేసుకోలేడు కనుక. సహజంగా కుటుంబ సభ్యులకు వచ్చినా కూడా డాక్టర్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆపరేషన్ చేయరు, వేరే డాక్టర్లతో చేయిస్తారు. కారణం ఏంటంటే నేను, నాది, నా వాళ్ళు అన్న చోట, బంధం ఉన్న చోట టెన్షన్ వస్తుంది, భయం వస్తుంది, చేతులు వణుకుతాయి, తప్పు చేస్తామనిపిస్తుంది. అందుకని వేరే డాక్టర్లతో చేయిస్తారు. వేరే వాళ్ళకి అయినప్పుడు మనకి అది రాదు. అందుకని మంచి అనేదానికి నిర్వచనం ఏంటి? ఏ నిర్వచనాన్ని మీరు తీసుకుంటున్నారు? ముందు మంచిని అర్థం చేసుకోండి. ఎదుటోళ్ళకి 10 రూపాయలు ఇవ్వడం, పావులు ఇవ్వడం, ఇడ్లీ పట్టలు ఇవ్వడం మంచితనం కాదు. లేదా మంచి మార్గాలలో
వెళుతున్న వాళ్ళు అందరూ మంచోళ్ళు కాదు. ఇప్పుడు ఆ రైళ్లలో అనేక దొంగతనాలు జరుగుతాయి, బస్సుల్లో అనేక దొంగతనాలు జరుగుతాయి, అనేక మంది తాగి వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తుంటారు, అనేక మంది సరిగ్గా నడపలేక ప్రజలను తీసుకెళ్లి బ్రిడ్జిల మించి దూగిచ్చేసి బస్సులు మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి మంచివే కాబట్టి దానికి సంబంధించిన అన్ని మంచివి అనుకోవడానికి కుదరదు. అలాగే నువ్వు మంచి అంటే నీకు సంబంధించిన అన్ని వైపుల నుంచి మంచిగా ఉన్నావా, అది. లేదంటే నేను డబ్బు పరంగా ఎవరిని మోసం చేయనండి అంటే ఆ ఒక విషయంలో మంచిదాన్ని మంచోడు అయి ఉండొచ్చు. లేదంటే నేను శారీరక కోరికల విషయంలో కూడా నేను ఎటువంటి తప్పులు చేయనండి, మోసం చేయనండి, ఆ ఒక్క విషయంలో అయి ఉండొచ్చు. నేను కీర్తి కూడా ఎటువంటి ప్రయత్నించనండి, ఎటువంటి తప్పులు చేయనండి, ఆ విషయం కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను చెబుతున్నాగా, నువ్వు ఎప్పుడు ముఖం ముడుచుకు తిరుగుతూ ఉంటావు, నీ ముఖం మీద చిరునవ్వు రాదు, ఎప్పుడు ఏదో డిప్రెషన్లో ఉన్న పేషెంట్ లాగా తిరుగుతూ ఉంటావు. అప్పుడు నీ ఇంట్లో వాళ్ళు నీతో ఎలా బతకాలి? నువ్వెవరికి హాని చేయట్లో ఓకే, కానీ నీతో బతికే వాళ్ళ సంగతి ఏంటి చెప్పు. నీ ఆఫీసులో, నీ చుట్టుపక్కల నువ్వు కొంతమంది మనుషులు అయితే ఖచ్చితంగా నీతో ఉంటారుగా. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో చుట్టూ ఉన్నళ్ళు ఉంటారు. నేను చాలా చోట్ల కూరగాయలు కొనే చోట్ల, కిరాణా షాపుల్లో, పళ్ళు ఇటువంటివి అమ్మే చోట్ల అనేక మందితో మనకు సంబంధ బాంధవ్యాలు ఉండక తప్పదు. సంబంధ బాంధవ్యం అంటే ఇది రిలేషన్ అని కాదు, ఇల్లు కొనాలిగా, అక్కడ కొనుక్కోవాలంటే మనుషులే కదా ఉంటారు. అలా చాలా చోట్ల కొంతమంది చిరునవ్వులతో వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఎన్నున్నా. వాళ్ళ పర్సనల్స్ మనకు తెలీదు. అవన్నీ చాలా అభివృద్ధి చెందుతాయి. ముందు వచ్చిన కస్టమర్కి ఏం కావాలో ఒక చిరునవ్వు చక్కగా అన్ని అందిస్తారు, ఎన్నిసార్లు అయినా చూపిస్తారు, ఎన్నైనా చూపిస్తారు. బట్టల కొట్లు కావచ్చు, చెప్పుల షాపులు కావచ్చు, ఏదైనా మనం ఎక్కడికి వెళ్ళినా అప్పుడు ఆ షాపుకి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మన చిరునవ్వుతో పలకరించారు, మనకు కావాల్సినవి చూశారు, ఇచ్చారు. అప్పుడు మనం డబ్బులు చెల్లించేటప్పుడు కూడా ఏదో ఎక్కువ పోగొట్టుకున్నామని మనకు అనిపించదు. కొంతమంది అలా కాదు, చాలా ముఖం మాడిపోయి ఉంటుంది, సీరియస్గా మాట్లాడతారు. నిజంగా మనకేం హాని చేయట్లా. నేను రియల్గా అడిగాను చాలా చోట్ల. ఒక చోట బట్టలు కొన్నాను, ఏదో మా పిల్లలకి టవల్స్ అవి కావాలి, ఏదో సంథింగ్ బట్టలు కొన్నాను. అదొక ఖాదీ షాపు. అతను అన్నీ చెబుతున్నాడు, ఇస్తున్నాడు, చక్కగా రేట్లు చెబుతున్నాడు, అన్నీ చెబుతున్నాడు, కానీ చిరునవ్వు లేదు, మాట విపరీతమైన కటువుగా వస్తుంది. కానీ నాకు తెలుసు, నేను ఎప్పుడు అవి ఒకే రకంగా ఉంటా, వేరే షాపుల్లో కొన్నా, ఎందుకంటే రేట్లు ఎక్కువ అక్కడ. ఇతను కరెక్ట్ రేట్లుగా అమ్ముతున్నాడు, తక్కువ రేట్లుగా అమ్ముతున్నాడు, తక్కువ లాభం వేసుకున్నాడు, చక్కగా నాణ్యమైన సరుకు ఇస్తున్నాడు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నాకు వాటిలో ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ అతని మాట చాలా కరుకుగా ఉంది. నేను మొత్తం అయిపోయినాక, సార్ మీరు బయట అందరి మీద తక్కువకి ఇచ్చారు, నాణ్యమైనవి తక్కువ రేటుకి ఇచ్చారు, వేరే షాపుల్లో ఇదే ఖాదీ షాపుల్లో చాలా ఇవి ఎక్కువ రేటుకి అమ్ముతారు, నేను కొన్నాను చాలాసార్లు, కానీ కొంచెం మీరు చిరునవ్వుతో నవ్వుతా మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది సార్ మీ బిజినెస్, మాకు కూడా బాగుంటుంది. మీరు ఇచ్చింది తక్కువ రేట్ అని నాకు తెలుసు కాబట్టి, ఇంతకుముందు వేరే షాపుల్లో కొన్నాను కాబట్టి మీ మీద నాకు సదభిప్రాయం కలిగింది. వేరే వాళ్ళకైతే అలా సదభిప్రాయం కలగదు సార్, తెలియని వాళ్ళు అయితే రారు మీ షాపు కన్నా. అతను నాకు ఇలాగే మాట్లాడుతూ వచ్చండి, నాకు లోపల కోపం ఏం లేదండి, నేను ఇలాగే ఉంటాను, కానీ మా ఇంట్లో కూడా ఇలాగే అంటారు, నేను తెలిసిన వాళ్ళందరూ ఇలాగే అంటారు అన్నాడు. నాకు రియల్గా నేను బాగానే మాట్లాడుతున్నానండి అన్నాడు. కానీ ఆ బాగానే మాట్లాడుతున్నాను, నేను ఎలాగే ఉంటానన్న మాటను కూడా ఆయన గట్టిగానే చెప్పాడు, కోపంగా చెప్పినట్టే ఉంది. అది మంచేనా? నేను మంచివాడిని, మంచిగా ఉన్నాను, మీతో మంచిగానే ఉన్నాననే మాటను కూడా ఆయన కోపంగా చెప్పాడు, గట్టిగా చెప్పాడు, చాలా సీరియస్గా చెప్పాడు. అది మంచి అంటే ఏంటి? నాకు అందులో కూడా మంచి కనపడలేదు, ఎందుకని నేను మంచిగా ఉన్నానని చెప్పాడు, రేట్లు తగ్గించాడు. కానీ మనసుకి ఏదో నొప్పించినట్టు ఉంది అతను మాట్లాడుతుంటే. బాబాయ్ ఎందుకులో 10 రూపాయలు పోయినా సరే ఇంకో షాపుకి వెళ్ళి కొనుక్కున్నాం, ఎందుకంటే వాళ్ళు చిరునవ్వులు చెందిస్తూ మాట్లాడి కొంచెం 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు, కానీ మనకు అక్కడ మనసుకు హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది, ఇది పుట్టినట్టు ఉంది. అలా ఇంకో మాట, రెండో మాట అడగొచ్చు అడగకూడదు తెలియట్లా, అంత సీరియస్ సమాధానం చెబుతున్నాడు. అలా చాలా చోట్ల జరిగింది నాకు జీవితంలో. అలా మనకు బోళ్ళు మంది తగులుతారు, కూరగాయల వాళ్ళ కాడి నుంచి అందరూ. అలా నవ్వుతూ పలకరించే వాళ్ళు తగులుతారు, ఇలా సీరియస్గా నిజాయితీగా ఉండొచ్చు, కానీ సీరియస్నెస్ వలన మనకు కొట్టినట్టు తిట్టినట్టు ఉంది, అది బాధ పెట్టినట్టే ఉంది. నేను బాధ పెట్టలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు బాధ పెడుతున్నావు.
అందుకని నువ్వు ఎలా ఉంటున్నావు చూడు, మాడిపోయిన మొహంతో తిరిగితే నువ్వు ప్రపంచం మొత్తాన్ని బాధ పెట్టినట్టు. అలానే పక్క నవ్వుతో తిరగమని చెప్పట్లా పిచ్చోడు అనుకుంటారు. ఇప్పుడు అలా పక్క నవ్వేవాళ్ళు ఎవరు పిచ్చోళ్ళు కాదు. సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాన్ని చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, ఎదుటోళ్ళకి ఎలా రిసీవ్ అవుతుంది అనేది ఎదుటోళ్ళని బట్టి చెప్తూ వాళ్ళకి రిసీవ్ అవుతుందా లేదా గమనిస్తూ, నీ చుట్టూ ఉన్నోళ్ళు ఆహ్లాదంగా ఆనందంగా ఉండగలుగుతున్నారా, భారంగా బతుకు ఈడుస్తున్నారా, అది గమనించు. నువ్వు హాని చెయ్యక్కర్లా అసలు. అలా నువ్వు మేలు కూడా చేయబాక, కానీ కనీసం నీ చుట్టూ ఉన్నోళ్ళు సంతోషంగా ఉన్నారా చూడు. ఎందుకనంటే నీ నవ్వులో, నీ ముఖంలో సంతోషం లేకపోతే, నీ మాటలో సంతోషం లేకపోతే, ఆ మృదుత్వం లేకపోతే, నువ్వేదో మాటని కరుకుగా ఏదో డబ్బాని రోడ్డు మీద వేసి అరగదీశారనుకోండి, ఐరన్ డబ్బాని రోడ్డు మీద వేసి అరగదీస్తుంటే కర్ర అని సౌండ్ వస్తూ ఉంటుంది. అలా మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు మంచోడుగా అయ్యి ఉండొచ్చు, నువ్వు హాని చెయ్యకపోవచ్చు. నేను చెప్పాక ఈ షాప్ ఆయన బయట షాపుల మీద తక్కువగా ఇది తీసుకున్నాడు, ఖచ్చితంగా తెలుసు నాకు ఆ విషయం. ఎందుకంటే నేను ఒకే రకం ఐటమ్స్ కొంటా ఉంటా జనరల్గా. ఏదో కొత్తగా షాప్ పెట్టారు ఇక్కడికి వెళ్దామని వెళ్ళా, తక్కువగా తీసుకున్నాడు అతను. కానీ అతనికి అలాగే మాట్లాడుతున్నాడు. అదే నేను ఒక బుక్ షాప్కి వెళ్తాను, నేను దగ్గర ఒక 25-30 సంవత్సరాలు తెలుసు ఆ బుక్ షాప్ నాకు. బయట అందరికంటే బుక్ షాప్ వాళ్ళు ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటారని తెలుసు, కానీ అన్ని వాళ్ళ దగ్గర లేని ఐటమ్ ఉండదు. ఆ షాప్కి వెళ్తే దొరకదు అన్నది ఉండదు. చక్కగా వర్కర్స్ ఎలా మాట్లాడినా సరే, డబ్బులు తీసుకునే చోట ఓనరే కూర్చుంటాడు ఆ బుక్ షాప్లో ఎప్పుడు, లేదా ఓనర్ తాలూకా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తారు. వాళ్ళు ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారని కూడా తెలుసు. 2 కారణాలు ఉన్నాయి ఆ బుక్ షాప్ క్లిక్ అవడానికి. ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా ఓనర్ డబ్బులు తీసుకునే చోట మనం చాలా చక్కగా పలకరించి గౌరవంగా మాట్లాడి చాలా వినయంగా ఇస్తాడు. మన చేతికి చిల్లరలు ఇవ్వటమో లేదా మనం ఇచ్చినవి తీసుకోవటమో వినయంగా తీసుకుంటాడు. వర్కర్స్ ఎలా అయినా ఉన్నాయి. రెండవది, వాళ్ళ దగ్గర అసలు ఐటెం దొరకదు అనేది లేదు, అందుకని ఆ షాప్ ఎప్పుడు కిటకిటలాడిపోతుంటుంది. అలా అనేక చోట హోటల్స్ చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. అందుకని మంచికి నిర్వచనం ఏంటి అంటున్నా. మంచికి నిర్వచనం అంటే నేను ఎవరికో ఇడ్లీ పొట్లం ఇచ్చాను, అడుక్కునేవాడికి 10 రూపాయలు ఇచ్చాను, లేదా పాత బట్టలు పారేయకుండా ఎవరికో తీసుకెళ్ళి ఇచ్చాను, లేదా నిజంగానే కొత్త బట్టలు ఇచ్చాను, లేదా ఎవరినో నేను చదివించి ఫీజులు కడుతున్నాను, అది కాదు. ఇప్పుడు చదివించి ఫీజులు కడుతున్నానని వాళ్ళని డామినేట్ చేసి వాళ్ళు వచ్చినప్పుడల్లా నీ దగ్గర చేతులు కట్టుకుని నుంచో నీ బాంఛం ద్వారా నుంచోవాలనుకో, వాళ్ళు గతి లేక నీ చేత ఫీజులు కట్టించుకుంటున్నారు తప్ప లోపల వాళ్ళ హృదయంలో సంతోషం ఉండదు. అసలు ఎలాంటి వాడి దగ్గర ఫీజులు కట్టి తెచ్చుకోవాల్సిన కర్మ మనకు వచ్చింది ఏంటని లోపల దుఃఖపడుతూ ఉంటారు. ఈ కర్మే మనకేంటారో నాయన అని. ఎందుకని నీ బాంఛం ద్వారా నువ్వు నుంచోవాలని. అలాంటి తండ్రిని చూశాను, అలాంటి తల్లుల్ని చూశాను. పిల్లలు వాళ్ళ దగ్గర చాలా వినయంగా ఉండాలి, లేకపోతే ఊరుకోరు వాళ్ళు. పిల్లలు భయపడతారు, అసలు నోరు తెరిచి స్వేచ్ఛగా వాళ్ళ తల్లిదండ్రులుగా అన్నా చెప్పాలి అంటే భయపడతారు. చాలా కుటుంబాల్లో చూశాను. నేను మంచివాడిని, అంత మేలు చేస్తున్నా, అసలు నేను కుటుంబం కోసమే బతుకుతున్నాను అంటాడు. స్నేహితులందరి దగ్గర కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు, నా పిల్లల కోసమే బతుకుతున్నాను, నా కుటుంబం కోసమే బతుకుతున్నాను. కానీ మనోడు ఇంటికి వస్తున్నాడంటే ఇంట్లో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు, వీడు కొంచెం లేటుగా వస్తే బాగుంటారు నాయన, వీడు పెందలకాడ వచ్చేస్తున్నాడని. చాలా కుటుంబాలలో తండ్రికి సెలవులు వచ్చి ఇంట్లో ఉంటే, అయ్యో బాబు ఇప్పుడు సెలవు వచ్చింది చచ్చిపోతాం రా బాబు వీడితో గడపటం అనుకున్న వాళ్ళని 2 మందిని చూశాను. కానీ మంచివాడే, మరి కుటుంబం కోసమే బతుకుతున్నాడు, అందులో డౌటే లేదు. వాళ్ళ స్నేహితులకి చెబుతాడు కుటుంబం కోసమే బతుకుతున్నానని, వాళ్ళ దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. కానీ మీకోసమే బతుకుతున్నాననే విషయం వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఇది ఒక రాక్షసుడిలో మనం తొక్కి నారదేస్తున్నాడని వాళ్ళు అనుకుంటుంటారు. రియల్గా ఇవన్నీ రియాలిటీ. అందుకని నువ్వు ఎలా బతుకుతున్నావు చూడు. ఆత్మజ్ఞాన అర్హత, ఆధ్యాత్మిక చదువు అర్హత మాట దేవుడు ఎరుగు. ముందు అసలు నువ్వు ఎలా ఉన్నావు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో ఆనందంగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా, భయంగా ఉన్నారా, బాధగా ఉన్నారా? లేదండి నా చుట్టూ ఎప్పుడు బోల్డ్ మంది ఉంటారండి బాబు, 100 మంది ఉంటారు నా చుట్టూ, నేను ఎంత మంచివాడిని మంచిదాన్ని కాకపోతే నా చుట్టూ 100 మంది ఉంటారు అనే ప్రశ్న నీకు నువ్వు వేసుకోబాక, నాలాంటి వాడికి చెప్పబాక. ఎందుకంటే అధికారాలు పెత్తనాలు చలాయించే వాళ్ళు అందరి దగ్గర 100 మంది ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు అలా గ్రిప్లో పెట్టుకుంటారు చుట్టూ అందరిని. మీరందరూ నా మాట వింటేనే, నేను చెప్పినట్టు వింటేనే, నేను అన్నదానికి తానా తందానా అంటేనే నా పక్కన ఉండటం కుదురుతుంది అనేదాన్ని ఇండైరెక్ట్గా వాళ్ళందరికీ చూపించడం వలన
నీ దగ్గర అధికారాలు, హోదాలు, పెత్తనాలు ఉండడం వలన మాత్రమే నీ చుట్టూ మనుషులు ఉన్నారు తప్ప నీ మంచితనం వలన కాదు. అది నీ మంచితనం అని వాళ్ళు చెబుతారు. ఎందుకంటే అలా లేకపోతే నీ మనుగడ సాగదు కాబట్టి, నీ దగ్గర ఉండటం వాళ్ళ మనుగడ సాగదు కాబట్టి. నీ దగ్గర వాళ్ళు మనుగడ సాగించుకోవాలంటే, ఉండాలంటే, నీ నుంచే వచ్చే లాభాలు పొందాలి అంటే నీతో అలాగే ఉండాలి. కానీ నువ్వు దుర్మార్గ ప్రవర్తన అని అందరికీ తెలుసు. అది ఇంతకు చెడు చేయకపోవచ్చు. నువ్వు నీ మాట కట్టినావు, నీ పని కట్టినావు, నీకు ఎదురు చెబితే తట్టుకోలేవు. కానీ నాకు ఎదురు చెప్పినా నేను వింటానన్నట్టుగా నటిస్తుంటావు. కానీ నీ అహంకారం చెప్తానే ఉంటుంది, భరించలేవు. అలా స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, కుటుంబ సభ్యుల్లో భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అసలు కొంతమంది పిల్లల దగ్గర మాట్లాడటానికి తల్లిదండ్రులు భయపడతారు. వాళ్ళని చూశాను. తల్లిదండ్రులు ఏమో బాబు ఇప్పుడు ఏం చెబితే ఈడేమంటాడు ఏంటి, ఇంతకీ చిన్నపిల్లలే, ఏదో అప్పుడే వచ్చుండే 17, 18. బాబు ఇప్పుడు దీన్ని కదపడం ఎందుకు? ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని వదులుకోలేరుగా. కదిపితే ఏమంటుంది, ఇప్పుడు కయ్యమని లెగుస్తుంది. ఏ పని చేయదు, చిన్న పని చెప్తే ఇప్పుడు మన మీదకి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది ఆయన కదపటం అని. ఆ పిల్లల్ని ఎలా పోతుంటే అలాగే పోనాయని తల్లిదండ్రులు చూసి చూడనట్టుగా గడుపుతూ ఉంటారు కాలం. అలా అన్ని సంబంధ బాంధవ్యాల్లోనూ ఉంది అది, ఒకటేది కాదు. అందుకని మంచితనానికి నిర్వచనం ఏంటి అంటే, అది ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, వృత్తి వ్యాపార ఉద్యోగాలైనా, కూరగాయలు అమ్మేవాళ్ళైనా, ఒకసారి కలిసేవాళ్ళైనా, 10 సార్లు కలిసేవాళ్ళైనా, రెగ్యులర్గా పరిచయం ఉండేవాళ్ళైనా, లేదా ఎప్పుడో జీవితంలో ఒకసారి తారసపడి పక్క సీట్లోనో కాసేపు కూర్చొని లేచి వెళ్ళిపోయేవాళ్ళైనా, మన పక్కన ఉన్న వాళ్ళు ఒక ఫ్రీనెస్ని, ఒక హ్యాపీనెస్ని, ఒక స్వేచ్ఛని అనుభవిస్తున్నారా? ఇది పాయింట్. అక్కడ వాళ్ళు మనతో అనీజీగా అయితే లేరు కదా. ఏ విషయంలో అయినా సరే, అన్ని విషయాల్లో మనతో స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారా, హాయిగా ఉండగలుగుతున్నారా, ఆనందంగా ఉండగలుగుతున్నారా? అంటే మళ్ళీ ఎదుటి వాళ్ళల్లో లోపాలు ఉంటే ఉండలేరు. ఇప్పుడు మన మోసం చేసినోడు ఉన్నాడు అనుకోండి, ఏదన్నా మన మోసం చేశాడు, ఇప్పుడు వాడు ఎప్పటికీ మనతో హాయిగా ఉండలేడు. ఎందుకంటే ఆడు మన మోసం చేశాడు, చెడ్డోడు కాబట్టి. అలాంటి వాళ్ళకి కాదు, మామూలుగా చెబుతున్నా, మామూలు సహజ పరిస్థితులు, మామూలు సహజం. ఇప్పుడు భర్తలను మోసం చేసే భార్యలు ఉంటారు. ఏదో ఆ విషయం బయటపడింది, తెలిసింది, ఎప్పటికే ఆ భార్య భర్త ముందు సిగ్గుపడతా ఉంటుంది, ఎప్పటికే ఆ భర్త భార్య ముందు సిగ్గుపడతా ఉంటాడు. ఎవరైనా ఒకరికొకరు తప్పులు చేసేవాళ్ళు అవి బయటపడి కుటుంబ సభ్యుల మంది ఎప్పటికీ తలదించుకొని సిగ్గుపడతా ఉంటారు. అందుకే తప్పులు చేయకూడదు అనేది. అటువంటి విషయాల్లో కాదు నేను, సహజ సామాన్యంగా నీతో ఉండేవాళ్ళు ఫ్రీగా ఉండగలుగుతున్నారా, ఈజీగా ఉండగలుగుతున్నారా, హాయిగా ఉండగలుగుతున్నారా, స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారా? నీ కుటుంబ సభ్యులైనా, బయట వాళ్ళైనా, ఎవరైనా నీకు వాళ్ళు అనుకున్నదే చెప్పగలరా? ఫ్రీగా చెప్పగలరా? చక్కగా హాయిగా, నాన్న నేను ఇలా అనుకుంటున్నా, అమ్మ నేను ఇలా అనుకుంటున్నాను, లేదా కొడుక ఇలా అనుకుంటున్నాను, లేదా కూతురు ఇలా అనుకుంటున్నాను, లేదా స్నేహితులు ఎవరైనా అన్నప్పుడు మంచి ఏంటి అనేది నువ్వే చూసుకో, నీకే అర్థమైపోద్ది. నువ్వు ఎంత మంచోడువో, ఎంత మంచిదానివో. అసలు మంచి అనేది ఆత్మజ్ఞానానికి అర్హత కాదు, భూమి మీద బతకడానికి అదే అర్హత. భూమి మీద మంచిగా బతకడం అనే ఒక్క పాయింటే మనిషికి అర్హత. మరి చెడ్డోళ్ళు కూడా బతుకుతున్నారు, ఎవడైనా బతకొచ్చు. ఎట్టున్నాడని రాక్షసుడు కూడా బతికాడు ఇక్కడ, దానికేమన్నా బతకొచ్చు. అది కాదు, ఒరిజినల్గా మానవ సృష్టి అనేది, మానవ జాతి అనేది మంచిగా మాత్రమే బతకాలి అనేది దాంతో సృష్టింపబడింది. కారణం ఏంటంటే మంచి చెడు అని చెప్పే బుద్ధి లోపల ఉన్నది. అందుకని నిన్ను గమనించుకో అని చెప్పేది. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు అంటే ఏదో పొడిసేద్దాం, మహిమలు మాయలు వచ్చేస్తాయి, అద్భుతాలు వచ్చేస్తాయి, శక్తులు వచ్చేస్తాయి, ఎవరో దేవుళ్ళు దేవతలు ప్రత్యక్షం అయిపోతారు, ఆ స్టోరీలు ఏమి లేవు అసలు ఇక్కడ. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు అంటే చాలా కామన్ విషయం. నీ గురించి నీవు తెలుసుకోవటం, నువ్వు ఎలా ఉంటున్నావు, నీతో నువ్వు ఉండే విధానాన్ని బట్టి నీ చుట్టూ ఉన్నోళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ చుట్టూ ఉన్నోళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి నువ్వు పొందేది ఉంటుంది. మోసం అంటే ఏంటి? డబ్బు మోసం చేయటం, స్త్రీ పురుష శారీరక సంబంధాల్లో మోసం చేయటం, లేదా అధికారాలు పెత్తనాలు ఉన్నాయి కదా అని ఎదుటోళ్ళని, మనకున్న అధికార పెత్తన హోదనాలతో ఎదుటోళ్ళని తొక్కిపెట్టి ఉంచటం, ఇవన్నీ పైకి చెడులుగా కనపడవు, కానీ పరిస్థితుల రీత్యా అవి చెడే, నువ్వు అలాగే చేస్తున్నావు, అవి చెడ్డగానే అనిపించవు. అలాంటివి అసలు వదిలే తీసాయి. అన్ని మోసాలు, దారుణాలు, కుట్రలు, కుతంత్రాలు రకరకాల కింద వస్తాయి. అవి కాదు, అసలు సహజ సామాన్యంగా నువ్వు ఎటువంటి ఆభిజాత్యాలు లేకుండా
ఊరికి బస్సు ఎక్కాం, పక్క సీట్లో ఎవరో ఉన్నారు. ఆ పక్క సీట్ వాళ్ళు ఫ్రీగా కూర్చోగలరా? మన బాడీ లాంగ్వేజ్ చూసి కానీ, మన మాట తీరు కానీ, మన పద్ధతి కానీ చూసి ముడుచుకుపోయి కూర్చుంటారా? ఒక సినిమా హాల్లో పక్క సీట్ వాడు కానీ, ఒక బస్సులో పక్క సీట్ వాడు కానీ, ఒక విమానంలో పక్క సీట్ వాడు కానీ, ఒక రైల్లో పక్క సీట్ వాడు కానీ, కనీసం హోటల్లో పక్క సీట్ వాడు కానీ. ఎందుకంటే మన బాడీ లాంగ్వేజ్, మన ముఖం, మనం ఉండే తీరు కూడా చెప్పుద్ది మనం సరిగ్గా లేమని. మనం చూసే చూపులు, మన ప్రవర్తన, పంచేంద్రియాల పుణ్యము, పంచేంద్రియాల పాపము, మొత్తం శరీర పుణ్యము, శరీర పాపం. ఏంటంటే మన చూపు, మన మాట తీరు, మన స్టైలు. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడే మొత్తం ఆక్రమించేసి పక్క సీటోడికి కూడా మన కాళ్ళను కొంచెం ఆ పక్కకు పెట్టేసి ఆరజాపు కూర్చున్నాం అనుకోండి, పక్క సీటోడు ఫ్రీగా అట్ట కూర్చుంటాడు. సినిమా హాల్లో సీటు పక్కన సీట్లు అంటుకొని ఉంటాయి సినిమా హాల్లో, బస్సుల్లో, విమానాల్లో. అంటే ఇలా చేతులు పెట్టుకోవడానికి హ్యాండ్ రెస్ట్లు ఉంటాయి, చేతులు పెట్టుకునేది. ప్రతి సీటుకి చేతులు పెట్టుకునేది ఇద్దరు పెట్టుకోవచ్చు, అటు ఇటు ఇద్దరు పెట్టుకోవాలి, ఒకటే ఉంటుంది అక్కడ. నువ్వు ముందే వెళ్ళి ఆక్రమించి కూర్చున్నావు, ఇప్పుడు పక్క సీటు ఎక్కడ పెట్టుకోవాలి? అంటే ఇది మంచిగా చెడ కాదు, నువ్వు ఎలా ఉన్నావు అనేది పాయింట్ అంతే. ఇందులో నేను మంచివాడినండి, నేను అసలు అలా పెట్టనండి, నేను ఇలా తీసుకూర్చుంటానండి అంటావా? ఓకే, నీ ఇష్టం, అది నువ్వు మంచి అనుకుంటే మంచి. కానీ అసలు ఎదుటోడికి అవకాశం ఇవ్వకుండా నేను చెడేం చేయలేదు, నేను ముందు వచ్చాను, నాకు ముందు దొరికింది కాబట్టి రెండు నేనే పెట్టుకున్నాను అన్నావు అనుకో. ఇప్పుడు రెండో సీట్ అయినా ఏం చేయాలి? నీ పర్సనాలిటీని బట్టి, నీ సైజుని బట్టి, నీ స్టైల్ని బట్టి మరి ఆయన ముడుసు కూర్చోవాలా, నీ చేతిని తోసేయాలా, లేదా నీ చేయి పక్కన పెట్టి నీ చేతికి అంటిస్తూ పెట్టుకోవాలా? అసలు ఏం చేయాలి? ఇక్కడ దేన్ని మంచి అనాలి, చెడు అనాలి? అది ఎవరికాళ్ళు నిర్ణయించుకోవాలి, ఎవరు చెప్పలేరు. చేయి తీసేయండి అని నేను చెప్పను, అది నీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు తీసేస్తారు, ఎవరు ఉంచుతారు కదా, ఎందుకంటే ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. చాలా సందర్భాలలో అలా పక్కోళ్ళు ముడుసు కూర్చోటాన్ని, ఇటు పక్కోళ్ళు ఆక్రమించేయటాన్ని నేను చూశాను. సినిమా హాళ్ళలో చూశాను, బస్సుల్లో చూశాను, నాకే జరిగింది బోల్ చోట్ల. అయితే అది వాదన కాదు, తెలిసిపోద్ది, వాళ్ళ మనస్తత్వం మనకు తెలిసిపోద్ది. అందుకని ఇప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, ఏది మంచి? ఇక్కడ జస్ట్ ఎవరిని మోసం చేయలే, ఎవరిని వాదన చేయలే. అక్కడ ఉన్నది ఒకటే సీటు, ఈ సీటుకి ఇటుపక్క పెట్టుకోవచ్చు, చెయ్యి అటుపక్క పెట్టుకోవచ్చు, కానీ ఇద్దరికి చేతులు పెట్టుకోవడానికి ఒకటే ఉంటుంది రెండు వైపులా. లాస్ట్ ఇటు గోడ లేకపోతే ఇటు ఎడ్జో ఉన్న వాళ్ళకి ఒకటి దొరుకుతుంది తప్ప, మధ్యలో వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సిందే, సినిమాల్లో అయినా బస్సుల్లో అయినా ఎక్కడైనా. ఆ అడ్జస్ట్మెంట్ ఎవరు అవుతున్నారు? అది ఆనందంగా అవుతున్నారా, హాయిగా అవుతున్నారా లేదా? దాన్ని బట్టి నువ్వు అన్ని చోట్ల ఎలా ఉంటావు కూడా నీకే తెలుస్తుంది. ఇది నిన్ను నువ్వు చూసుకోవటమే. ఇందులో మంచి చెడు ఎవరు చెప్పరు. ఇందులో మంచి ఏంటి చెడు ఏంటి చెప్పండి. అసలు ఎలా తేల్చాలి దాన్ని, ఎలా తేల్చాలి? కానీ చాలా సందర్భాల్లో అసలు నేను అవకాశమే ఇవ్వను అని నేను ఆక్రమించేశానని దాన్ని అలా హీరోయిజంగా వచ్చి ఆక్రమించేసి కూర్చున్న వాళ్ళని బోల్డ్ మందిని చూశాను నేను అన్ని చోట్ల, బస్సుల్లో, అన్ని ప్లేసుల్లో, అన్ని చోట్ల. ఇప్పుడు అది మంచి చెడా? అలా ఉండేవాళ్ళు సహజంగా ఏమనుకుంటారంటే, మేమేం చెడు చేయలేదు, మేము ముందొచ్చాం కాబట్టి ఇది ఎవరో ఇద్దరిలో వాళ్ళు పెట్టుకోవాలి కాబట్టి నేను పెట్టుకున్నాను చెయ్యి అంటారు. అందులో నిజంగా కూడా చెడు కనిపించదు. ఇప్పుడు దాని మీద కోర్టులకు వెళ్తే జడ్జి కూడా తీర్పు చెప్పలేడు. కొన్ని అలాగే ఉంటాయి, పెద్ద నేరాలు, ఘోరాలు, మోసాలకు తప్ప జడ్జిమెంట్లు ఇవ్వడం కుదరదు. కానీ నీ ప్రవర్తనలో నీకు తెలుస్తుంది, నీ అంతరంగంలో నీకు తెలుస్తుంది. ఇప్పుడు చాలాసార్లు ఒక్కోసారి మనం ముందెళ్ళి కూర్చొని చేయి పెట్టాలి, మనం మర్చిపోయి ఉండొచ్చు కూడా. నిజంగా మనం మంచోళ్ళం ఉండొచ్చు, మర్చిపోయి మన పక్కన వాళ్ళు పెట్టుకున్నట్లే చేయని ముడుచుకొని కూర్చొని ఉండొచ్చు. తర్వాత మనకి ఏదైనా గుర్తొస్తే మనం తీసేయచ్చు. పోనీ వాళ్ళని పెట్టుకొని ఏమైనా చేయి పెట్టుకోవడానికి ఏముంది పెద్ద విషయం అని మనం తీసేయచ్చు కూడా. కానీ మనకు గుర్తు రాకపోవచ్చు, అప్పుడు నేను చెడ్డోడిని కాదు. అందుకని నువ్వు మంచోడుగా చెడ్డోడుగా నువ్వు ఎలా ఉంటున్నావు, కనీసం గుర్తొచ్చినప్పుడు అన్న ఎలా ఉంటావు అనేది నీ హృదయంలో నీకే తెలుస్తుంది. కాదు నేను అసలు నాకు ధర్మం చెప్పుకున్నాను, అలా చేతులు పెట్టేయచ్చు, ఆక్రమించేయచ్చు, నేను ముందు వచ్చాను కాబట్టి నాకు ముందు పెట్టుకునే అధికారం ఉంది అని అనుకున్నావు అనుకో, నువ్వు అన్ని చోట్ల ఎలా ఉంటున్నావు చూసుకో. ఇప్పుడు నీతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చూసుకో. అందుకని మంచికి నిర్ధారించి గీత గీసిన నిర్వచనం ఉండదు. నిర్వచనం ఏంటి అంటే నీతో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండగలగటమే మంచి. అలాగే నువ్వు కూడా అందరితో హ్యాపీగా ఉండగలగటమే మంచి. మంచిలో ఒకవైపే ఇందాక చెప్పింది.
నీతో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండగలగడం మంచి అనేది నాణ్యానికి ఒకవైపే. నాణ్యానికి రెండో వైపు ఉంది. అందరితో నువ్వు మంచిగా ఉండగలిగి సంతోషంగా ఉండగలగడం అసలైన మంచి. అది నాణ్యానికి రెండో వైపు. నువ్వు అలా ఉండగలుగుతున్నావా? లేదండి, నేను ఎవరిని బాధ పెట్టను, కానీ నేను మాత్రం లోపల బాధపడతా ఉంటానండి. మా ఆవిడ అలా ఎందుకుంది, మా నాన్న అలా ఎందుకున్నాడు, మా అబ్బాయి ఇలా ఎందుకున్నాడు, మా స్నేహితుడు అలా ఎందుకు చేశాడు, వాళ్ళు ఇలా ఎందుకు చేశారు అని లోపల మదన పడిపోతా ఉంటానండి అన్నావు అనుకో. అప్పుడు నువ్వు వాళ్ళ కోసం నటిస్తూ ఉండొచ్చు, అది మంచి అనుకోవచ్చు. వాళ్ళని నువ్వు బాధ పెడతలేదు, నేను మంచిగా ఉంటున్నానని నువ్వు భావించుకోవచ్చు, కానీ నువ్వైతే మంచిగా లేవు. ఎందుకంటే అంతరంగంలో సంతోషం, ఉత్సాహం పైకి పెళ్ళొప్పుకున్నప్పుడు నువ్వు ఎవరితో ఉన్నా వాళ్ళకి అంత కనపడదు. అందులో వాళ్ళకి అంత ఆనందం కనపడదు. నువ్వు అనుకోవచ్చు నేను మంచుకున్నాను, నువ్వు నిజంగా మంచుకుంటేనే వాళ్ళకి ఆనందం కనపడుద్ది, నువ్వు నిజంగా మంచుకుంటేనే వాళ్ళకి హాయి కనపడుద్ది. నువ్వు అలా నిజంగా మంచిగా ఉండాలి అంటే నీ మనసులో నిజమైన ఆనందం ఉండాలి. నువ్వు అందరితో ఆనందంగా ఉండగలిగి ఉండాలి. అంటే అందరితో ఆనందంగా ఉండగలగాలి అనే దాంట్లో మళ్ళీ బోల్డ్ పాయింట్లు ఉన్నాయి. ఏంటంటే మనుషులందరూ మంచోళ్ళు అయితేనే మనం ఆనందంగా ఉండగలుగుతాం. అన్ని సందర్భాలలో మంచి జరుగుతుంటేనే ఆనందంగా ఉండగలుగుతాం. అలా జరగదు. అప్పుడు మనుషుల్ని అర్థం చేసుకునేటువంటి గుణం ఉండి దాన్ని అక్కడికి వదిలేస్తూ ఉండాలి. క్షమించే గుణం ఉండాలి. చిన్న పొరపాట్లు చేస్తుంటే క్షమించే గుణం ఉండాలి. ఏదోలే పాపం మనుషులకి సంపూర్ణంగా అర్థం అవ్వదులే, ఏముంది నాకు బోల్డ్ సార్లు అర్థం అవ్వదు కదా అనేటువంటి గుణం ఉండాలి. ఒక పెత్తనం చేసే, ఒక అధికారాన్ని చలాయించే పోస్టులు మనకు ఉండొచ్చు, కానీ మనస్తత్వం ఉండకూడదు. పోస్టు రీత్యా, ఉద్యోగ రీత్యా ఆ పదవిలో మనం ఉండొచ్చు, కానీ మనస్తత్వాలు ఉండకూడదు. కుటుంబ రీత్యా కుటుంబ యజమానిగా ఉండొచ్చు, ధన సంపాదన మనమే అయి ఉండొచ్చు. యజమానిత్వాన్ని నేను భావించుకోకూడదు. అందరూ నా వాళ్ళే, నేను అందరితో సమానమే, అందరూ నాతో సమానమే. అలాంటి ఒక భావన నీ లోపల ఉందా? అందుకని నీ మంచితనం నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు. కాకపోతే నేను మంచివాడిని, నేను మంచిదాన్ని అని నువ్వు ప్రపంచానికి ప్రకటించి చూపించవచ్చు. ఇప్పుడు జరిగేది ఎక్కువ మంది మంచోళ్ళని మనకు తెలిసేది వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. వాళ్ళు అసలు ఏమీ ప్రకటించుకోరు నిజమైన మంచోళ్ళు. ఎందుకంటే అది సమమైనది. నా వలన అందరూ మంచిగా ఉండటం అనేది నేను ప్రకటించుకునేది. లోపల ఎలా ఉన్నా బయటకు ప్రకటించుకుంటా. నాకు లోపల బాధగా ఉన్నా మీ ముందు నేను నవ్వుతా. నేను ఏదైనా సరే నాకు లోపల బాధ ఉంది, కానీ మీ ముందు నవ్వుతా, చిరునవ్వులతో ఉంటా. నాకు లోపల చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ మీకు నేను సహాయాలు చేస్తా. నాకు లోపల చాలా బాధలు ఉన్నాయి, కానీ నేను అన్ని పక్కన పెట్టుకొని మీ బాధలు తీర్చడానికి మీకు సహాయం చేస్తా, మీతో వస్తా. ఇలా అనేక రకాలుగా నాకు లోపల అన్నీ ఉన్నాయి, కానీ అవి వ్యక్తపరచకుండా నేను మీకు అన్నీ చేస్తూ ఉంటా. అది మంచితనం అని మీరు అనుకుంటున్నారు. దాని మంచితనం అని ప్రపంచం అంతా కూడా చెప్పుద్ది. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, నాకు ఆల్రెడీ లోపల బాధగా ఉంది, కానీ మీ ముందు నేను నవ్వటానికి ప్రయత్నిస్తున్నా, మీతో నవ్వుతున్నట్టు ప్రయత్నిస్తూ నవ్వుతున్నట్టు నటిస్తున్నా. నిజంగా అంత నవ్వు వస్తుందా బాధలో ఉన్నోడికి? నిజంగా లోపల నుంచి స్వచ్ఛమైన నవ్వులా వస్తుందా? నిజంగా హాయిగా ఉన్నప్పుడు వచ్చినంత నవ్వు వస్తుందా? రాదుగా. కాబట్టి ఎదుటోళ్ళు నిజమైనటువంటి నవ్వుని మన నుంచి పొందలేరు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అది నిజమైంది మన నుంచి ఎంత పొందాలో అంత దక్కదు ఎదుటోళ్ళకి. అలా మనం బాధల్లో ఉండి ఎదుటోళ్ళకి సహాయం చేస్తున్నాం అనుకోండి, బాధలోంచి నువ్వు నిజంగా సహాయం చేయగలవా? ఆల్రెడీ నీకు బాధ ఉందిగా. అప్పుడు ఏం చేస్తావు? పైన మొక్కుబడిగా ముక్తసరిగా సహాయం చేస్తావు, నీ గొడవ నువ్వు పడుతూ ఉంటావు. అందుకని నిరూపణ కోసం ఎదుటోళ్ళకి మంచిగా నేను మంచిదాన్ని అని నిరూపించుకునే వాళ్ళ అన్నీ కూడా పెట్టుడు జాకెట్ ముక్కలని ఉంటాయి. పెట్టుడు జాకెట్ ముక్కలని ఏంటంటే అందరూ ఇతరులకు పెట్టడం ఎవరు కుట్టించుకోరు. పెట్టుడు జాకెట్ ముక్కలని బట్టల షాపులకు వెళ్ళి మీరు అడిగితే ప్రత్యేకంగా అమ్ముతారు. ఫంక్షన్ల కోసం ఇతరులకు పెట్టడం కోసం జాకెట్ ముక్కలు ఉంటాయి, పెట్టుడు జాకెట్ ముక్కలే. అలాగే అనేక రకాల గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి. ఏదైనా ఫంక్షన్లు చేసుకుంటున్నప్పుడు గిఫ్టులు పంచుతూ ఉంటారు అందరికీ. ఏముండదు అందులో, డబ్బా మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, లోపల ఏముండదు. ఖాళీ డబ్బాలు పెట్టి ఏదన్నా ఒక పండు పొలం వేసి ఒక పువ్వు వేసేస్తుంటారు, ఏముండదు. కానీ ఇచ్చాము అన్న పేరు అద్భుతంగా కనపడటానికి దాన్ని డెకరేట్ చేస్తారు. ఆ డబ్బా చాలా డెకరేటెడ్గా ఉంటుంది. వాళ్ళు ఇచ్చారో ఇవ్వలేదో నిజంగా పుచ్చుకున్నోడికి తెలీదా? నేను మంచివాణ్ణి మంచిదాన్ని అని తాను మంచిగా లేకుండా నిరూపించుకునే వాళ్ళు ఎవరూ కూడా సఫలీకృతమైనటువంటి మంచిని పంచలేరు.
నేను ఆనందంగా ఉన్నా, అప్పుడు నేను మీకు మంచి చేశాను అనుకోండి, ఆనందంలోంచి వచ్చిన మంచి నిజంగా నిజాయితీగా 100% మంచిలా ప్రకటించబడుతుంది. నేను మీతో చక్కగా హాయిగా ఆనందంగా మాట్లాడుతున్నా చాలు, మీకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను లోపల దుఃఖంగా ఉన్నా కానీ పైగా ఆనందంగా మాట్లాడుతున్నా, ఆనందంగా నటిస్తున్నా అన్నప్పుడు అసలు మీరు చెప్పింది నేను పూర్తిగా వినగలుగుతానా? అంత దుఃఖంలో, అంత బాధలో నా లోపల బాధ ఉందిగా, విన్నట్టు నటిస్తున్నా, ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నా. నటన నిజం ఎందుకు అవుతుంది? అప్పుడు ఎదుటి వాళ్ళు అంత ఆనందాన్ని పొందగలరా? ఇది పాయింట్ ఇక్కడ. అందుకని సంపూర్ణమైన మంచివాడే ఇతరులకు మంచిని ఇవ్వగలడు. సంపూర్ణమైన మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే ఇతరులకు మంచిని చేయగలరు. మరి సంపూర్ణమైన మంచి అంటే ఏంటి? ఏమీ లేదు, నా వలన అందరూ, నేను ఎవరిని ఇబ్బంది పెడతలేదు, నేను అందరితో మంచిగా ఉంటున్నాను అని నిరూపించుకునేవాళ్ళు ఒక విభాగం ప్రపంచంలో. వాళ్ళు ఎప్పుడూ మంచివాళ్ళుగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు, నిజంగా మంచి చేయరు. వాళ్ళు చేసే మంచులన్నీ ఎలా ఉంటాయంటే నిరూపణ, మంచి చేస్తున్నట్టు కనబడతారు. బట్టలు పెడతారు, రియలిస్టిక్గా ఎదుటి వాళ్ళకి అవి నాసిరకం తక్కువ రకం అని తెలిసిపోద్ది, కానీ పెట్టినట్టు పెడతా ఉంటారు. అలా వస్తువులు ఇస్తారు, ఏదో చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు, కానీ ఏదో చేసినట్టు కనబడతా ఉంటుంది. కానీ రియలిస్టిక్గా ఎదుటి వాళ్ళకి పొందామా పొందలేదో తెలియని కన్ఫ్యూజన్లో ఉంటారు. చూస్తే ఇచ్చినట్టే కనబడుతుంది. కానీ ఎవరైతే అందరి వలన తాను అన్ని సందర్భాలలో ఆనందంగా ఉండగలుగుతారో వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎప్పుడు సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. ఇప్పుడు నిజంగా బట్టలు పెట్టాలనుకున్నాం అనుకోండి, అసలు నేను బట్టలు పెట్టమని ఎవడ అడిగిసేస్తాడు? ఇక్కడ నీ బట్టల కోసం ఎవడు కూర్చొని చచ్చాడు, ఎవడు బతుకాడు బతుకుతున్నాడు. ఎవరన్నా బాగా లేనోళ్ళు, ఏదన్నా అడుక్కునేవాళ్ళు, భిక్షగాళ్ళు తప్ప నీ బట్టల కోసం మామూలుగా బతికేవాళ్ళు, బంధువర్గంలో ఉండేవాళ్ళు ఎవడే ఎదురు చూసి చచ్చాడు? అసలు ఎవడికి కావాలి నీ బట్టలు? తొక్కలో బట్టలు. ఎవడు బతుకాడు బతుకుతున్నాడు. ఇక్కడ బట్టలు కాదు, వస్తువులు కాదు, ఇంకోటి లడ్డో, స్వీటో, మిఠాయో, ఏదో ఒకటి పదార్థాలు, విషయాలు, నీ గిఫ్ట్లు ఎవడికి కావాలి ఇక్కడ? కానీ నువ్వు నిజంగా ఇవ్వాలనుకున్నావు అనుకో, మంచోడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యో మనం పెట్టాలనుకున్నాం వాళ్ళు అడిగారా మన్నని మంచివి, తన స్థాయిలో నాణ్యమైనవి మంచివి సెలెక్ట్ చేసి, కొనేవాళ్ళ రంగు ఏంటి, వాళ్ళ హైట్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారో చూసి వాళ్ళకి ఏది సూట్ అవుద్దో అది ఆలోచించి కొంటాడు. వాళ్ళకి ఉపయోగపడాలని కొంటాడు. అలా వాళ్ళకి ఇస్తాడు. అందుకని వాళ్ళకి చక్కగా ఉపయోగపడతాయి. ఎందుకని వాళ్ళకి సూటబుల్గా కొంటాడు. అది మంచితనం అంటే. పెట్టుడు జాకెట్ ముక్కలు అని చెప్పాను ఇందాక. అంటే ఏంటి? చీప్ రేట్లో ఉంటే డాబుసరిగా కనబడతాయి, కానీ కుట్టించుకోవడానికి పనికిరావు ఎవరికి. నీళ్ళల్లో ముంచినప్పుడల్లా సెంటీమీటర్ తగ్గిపోతూ ఉంటుంది, రంగు కారిపోతూ ఉంటుంది, తక్కువ రేటు, కానీ చూడటానికి డాబుసరిగా తయారు చేస్తారు దాన్ని. పెట్టుడు జాకెట్ ముక్కలు అంటారు. షాప్కి వెళ్ళి అడిగితే ఇస్తాడు. ఫంక్షన్లకి వాటికి ఎలాంటివి కొంటా ఉంటారు అందరూ, ఆడంబరాలుగా గిఫ్ట్లు. ఆ గిఫ్టుల్లో ఏముండి సావదు, ఎవరికి ఉపయోగపడదు. అలాగే ఆడంబరాలుగా ఇవన్నీ ఎందుకు ఆడంబరాలు చేస్తారో తెలియదు. ఎందుకంటే అదొక ఆనవాయితీలు పెట్టుకున్నారు. మేము ఇచ్చేసాం, బోల్డ్ ఇచ్చేసాం, మేము కూడా ఇచ్చేసాం. ప్రెస్టేజ్ ఇష్యూలు. నీ బొంద నువ్వు ఇచ్చినవన్నీ ఇంటికి తీసుకెళ్ళి చూసుకున్నాక నీ పరువు పోయింది. అడిగి ఎందుకు మాకు ఈ దరిద్రం ఇచ్చాడు, మేమేం చేసుకుని పనికిరాని అని వాళ్ళు తీసుకెళ్ళి ఏ పని మనుషులకు పక్క వాళ్ళకి ఇచ్చి పారేస్తుంటారు. కాదు, మంచితనం అంటే ఏంటంటే నిన్నెవరూ అసలు అడగరు. నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు చక్కగా వాళ్ళకి ఉపయోగపడేది ఇవ్వు, లేదా ఇవ్వబాక. అసలు మేలకుండా చక్కగా వెళ్ళి పలకరించి నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నానండి, అందుకని ఇవ్వలేకపోయాను, ఇదే నా స్థితి అని ఆనందంగా పలకరించి భోజనం చేసి వచ్చాయి. చెప్పు వాళ్ళకి ఏముంది అందులో. లేదు చెప్పకుండా వచ్చాయి, ఇవ్వబాక. అసలు ఏమనుకుంటారు? నువ్వు అనుకుంటున్నావు అంతే. ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఏమనుకున్నా దాని గురించి ఆలోచన కూడా అనవసరం. కానీ ఇవ్వలేని చోట, ఇవ్వలేనప్పుడు నాసిరకం ఇవ్వటం ఎందుకు? లేదా ఇవ్వగలిగినప్పుడు కూడా నాసిరకం ఇవ్వటం ఎందుకు? ఎదుటోళ్ళకి ఉపయోగపడేది ఎవరదు? అది మంచితనం అండి. అందుకని నా నవ్వు అయినా, నా మాట అయినా, నా వస్తువు అయినా, నా విషయమైనా, నా సాన్నిహిత్యం అంటే అసలు నేను ఉండటమైనా, అక్కడ వాళ్ళ పక్కన నేను ఉండటమైనా, వాళ్ళ పక్కన నేను నుంచోవటమైనా, నా ప్రతి కదలిక, ప్రతి ప్రవర్తన, ప్రతి మూమెంట్ ఏదైనా, అది డబ్బు అయినా, వస్తువులైనా, లేదా ఊరికనే ఉండటమైనా, వాళ్ళకది ఉపయోగంగా ఉందా? వాళ్ళకు ఉపయోగం అయితే నువ్వు మంచోడు. నిజమైన ఉపయోగం, నువ్వు ఊహించుకున్న ఉపయోగం కాదు. నిజమైన ఉపయోగం అది ఎప్పుడవుతుంది అంటే నువ్వు నిజంగా ఎదుటి వాళ్ళందరి నుంచి ఆనందం పొందగలిగినప్పుడు. నువ్వు నిజంగా ఎదుటి వాళ్ళందరూ ఎవరైనా ఎవరి నుంచి అయినా నువ్వు ఆనందం పొందగలుగుతున్నావా? ప్రతిదానికి వీళ్ళు ఏంటి, వీళ్ళు ఎలా ఏంటి, వాళ్ళు అలా ఏంటి బొక్కలు ఎత్తుకుతున్నావా?
ఎందుకంటే బొక్కలు ఎతికితే అందరిలోని బొక్కలు కనబడతాయి. లేదులే మనుషులు రకరకాలుగా ఉంటారు, పాపం ఏమన్నా ఒకళ్ళు మాట తీరు ఎలా ఉంటుంది, కానీ మంచోళ్ళే ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు. ఏముంది, మనుషులందరూ బ్రతుకు తెరువు కోసం అనేక పనులు చేసుకుంటున్నారు అని బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఉదారంగా ఉన్నావా, అప్పుడు వాళ్ళు అర్థమవుతారు. కొంచెం మంచిగా ఉన్నావా, కొంచెం చిరునవ్వుతో ఉన్నావా, వాళ్ళ నుంచి నువ్వు చక్కగా ప్రతిదాన్ని స్వీకరించి నువ్వు దుఃఖపడకుండా ఉన్నావు, బాధపడకుండా ఉన్నావు, ఇబ్బంది పడకుండా ఉన్నావు, హాయిగా ఉన్నావా, అప్పుడు నువ్వు ఖచ్చితంగా తిరిగి అందరికీ దాన్నే ఇవ్వగలుగుతావు. నువ్వు తీసుకునేటప్పుడు ప్రతిదానికి బొక్కలు ఎత్తికాడు, అలా మాట్లాడాడు, ఈడు ఇలా మాట్లాడాడు, ఇలా అంటాడు, ఈ షాప్కి అసలు వెళ్ళకూడదు, ఈడు ఇలా అంటాడు, ఈడి దగ్గర అసలు కూరగాయ జన్మలో కొనకూడదు, మన ముందు చేతులు కట్టుకుని ఉంచొని బాంచం ద్వారా అనేవాడి దగ్గర కొనాలి, ఇలాంటివి పెట్టుకొని అన్నావు అనుకో, అనేక చోట్ల నువ్వే దుఃఖానికి లోనవుతున్నావు. ఎవరో నీకు బానిసలు కాదు అసలు. ఇక్కడ నీకు అధికారం ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నువ్వు ఉన్న పరిస్థితులు నీకు హోదాలో ఉంచి ఉండవచ్చు, కానీ నీకు ఎవరు బానిసలు లేరు, మనుషులంతా సమమే. అదే ఎవరి పొజిషన్లో వాళ్ళు పనులు చేసుకుంటుంటారు. అన్నప్పుడు నువ్వు ఎవరినైనా ఆనందిస్తావు. తక్కువడు ఎక్కువడు అనుకో. కూరగాయలు కొనడానికి వెళ్ళి అక్కడ కొంటాం, మన ఇంటికి ఏ కూలీ పని అవసరమైనప్పుడు వాళ్ళని పిలుచుకుంటూ కూలీ అతను మనకంటే తక్కువ ఎందుకు అవుతాడు? మనం చేసుకోలేని పని అతను చేసి పెడుతున్నాడు, మనకు రాదా పని. అన్ని పనులు అందరికీ ఎందుకు వస్తాయి? ఇప్పుడు రంగులు వేయటం, రంగులు వేసే వాళ్ళు ఉంటారు, కార్పెంటర్ వర్క్ వాళ్ళు ఉంటారు, వెల్డింగ్ వర్క్ వీళ్ళు ఉంటారు, తాపీ మేస్త్రులు వీళ్ళు ఉంటారు, వాళ్ళ కూలీలు వాళ్ళు ఉంటారు. అలా ప్రతి పనికి అందరూ ఉంటారు. మనకు రాదుగా, మన ఇల్లు కట్టుకోవడమే మనకు రాదు. అలా ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. మన పని కోసం వచ్చారు కాబట్టి మనం వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మనకి ఎందుకు కాదు. అలా చూసినప్పుడు నీకు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటుంది, అది మంచి అవ్వదు. నువ్వు అసంతృప్తిలో ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఎదుటోళ్ళని సంతృప్తి పరచలేవు, నువ్వు నటించవచ్చు. ఇక్కడ నేను ఎక్కువ శాతం మనుషులు నటించుకుంటున్నారు అంతే. అని ఆధ్యాత్మికత నటించటం కాదు. నువ్వు ఏ పాత్రలో ఉండు, తండ్రిగా ఉండు, తల్లిగా ఉండు, భార్యగా ఉండు, భర్తగా ఉండు, అన్నగా ఉండు, చెల్లిగా ఉండు, కుటుంబ సభ్యులతో ఉండు, బయట వాళ్ళతో ఉండు, యజమానిగా ఉండు, పనివాడుగా ఉండు. ఎందుకంటే అనేక పాత్రలు మనం జీవితంలో పోషిస్తూనే ఉంటాం. ఎందుకంటే బయట తిరుగుతాం, ఇంట్లోనే ఉంటాం. ఎక్కడున్నా వీళ్ళందరూ మనుషులు, ఆయా పాత్రకు తగ్గ వ్యవహారం జరుగుతుంది తప్ప నేను అందరి నుంచి ఆనందాన్ని పొందుతున్నాను, నేను తిరిగి అందరికీ ఆనందాన్ని ఇస్తాను. అలానే అందరి నుంచి ఆనందాన్ని పొందుతున్నాను అన్నప్పుడు రకరకాల మనుషులతో కలుస్తాను కనుక ఒకవేళ అది నాకు ఇబ్బంది అనిపించినప్పుడు క్షమించే హృదయం ఉండాలి, అర్థం చేసుకునే హృదయం ఉండాలి. ఒక్కొక్క మనిషికి సరిగ్గా మాట్లాడటం రాదులే, ఒక్కొక్క మనిషికి సరిగ్గా ప్రవర్తన సరిగ్గా ఉండదులే, దాందే ఉంది అని మనం దాన్ని అర్థం చేసుకొని హాయిగా మలుచుకునేటువంటి స్వభావం నీలో ఉందా? అదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే అదే. అప్పుడు అలా నువ్వు అందరి నుంచి మంచిని పొందగలిగితే నువ్వు అందరికీ మంచిని ఇవ్వగలుగుతావు. నేను మళ్ళీ ఇక్కడ మోసగాళ్ళు, మోసగత్తులు, కుట్రలు, కుతంత్రాలు అవి తీసేసాను, అవి కాదు. అవి ఉన్న చోట మనం ఆనందం పడలేము, ఆనందం ఇవ్వలేము కూడా. సహజంగా చెబుతున్నా. అసలు జీవించడానికి అర్హత అది. ఆధ్యాత్మిక చదువుకి, ఆత్మజ్ఞాన చదువుకి కాదు, జీవించడానికి అర్హత అది. అందుకని మంచితనానికి నిర్వచనం ఎవరికాళ్ళు చెప్పుకోవటం కాదు. మంచితనానికి సరైన నిర్వచనం నీ అంతరంగంలో నీకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. నువ్వు మంచివాడిగా నటించవచ్చు. ఇప్పుడు ట్రైన్లు, బస్సులు ఎక్కితే చాలా మంది లేడీస్ కనపడగానే సీట్లు ఇచ్చేస్తారు, హెల్ప్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ సూట్ కేసులు మోసేస్తూ ఉంటారు, వాళ్ళ బ్యాగులు మోసేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. అదే ఏ వృద్ధులు వెళ్తున్నారనుకోండి, నిజంగా వాళ్ళకి చేస్తావా? ఒక ముసలాయనకి చేస్తావా? ఒక ముసలమ్మకి చేస్తావా? నువ్వు ఎవరికైనా చేస్తే మాత్రం నో ప్రాబ్లం, మంచోడు మంచిదానివే. ఎవరికైనా సరే, అక్కడ పొడుచు అమ్మాయి అన్నా చేస్తాను, లేదు పొడుచు అబ్బాయి అన్నా చేస్తాను, కుర్రోడున్నా 4 బ్యాగులు వేసుకొస్తాను, ఇడు బ్రదర్ ఇడని పెట్టుకొస్తాను. నేనే అందులోనే వెళ్తున్నా, అదే బస్సులో అదే ట్రైన్లో వెళ్తున్నా. ప్రాబ్లం కొంచెం హెల్ప్ చేస్తే. అలాగే నా పక్క సీట్లో కూర్చుంటే చిన్న స్మైల్ ఇస్తాను, ఎందుకంటే జర్నీ చేస్తాం కాబట్టి కష్ట దూరం. అలా వృద్ధులైతే ఎమ్మటుండి కొంచెం దిగేదాకా ఇస్తాను. అంటే మంచోడువే కాదు. కొందరికే చేస్తాను, అదిగో పడుచు పిల్లకే చేస్తాను, ఏ యవనంలో ఉన్న వాళ్ళకే చేస్తాను, లేదా ఒక క్యాడర్ ఉన్న వాళ్ళకి, నీట్గా కనపడిన వాళ్ళకి చేస్తాను, నీట్గా కనపడిన వాళ్ళకి చేయను అన్నావు అనుకో, నీ గురించి నీకు తెలుస్తుంది. అంటే అందులో మంచి చెడు నేను చెప్పట్లేదు. అసలు ఏది మంచి ఏది చెడు నీ మనసు నీకు చెప్పు, విశ్లేషించుకో. అందుకని నీ జీవితానికి ఈ అర్హతలు ఏంటో కూడా నీకే తెలుస్తాయి. అర్హతలు ఎవరు చెప్పరు ఇక్కడ. అసలు అర్హతలకు కొలత లేదు ఇక్కడ జీవించడానికి. మనిషి సుమారు 100 ఏళ్ళు బతుకుతారన్నారండి. కరెక్ట్గా 100 బతికి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది చెప్పమనండి? ప్రపంచంలో ఒక్కడు కూడా ఉండడు. కరెక్ట్గా 100
100వ సంవత్సరం నిండిందండి, ఇప్పుడే చచ్చిపోయాడు, హ్యాపీ బర్త్డే కేక్ కోసం చచ్చిపోయాడు అంతే. ఇప్పుడు జనవరి 1 ఉదయం 7:08 పుట్టాడు, మళ్ళీ జనవరి 1 100 నిండిని ఉదయం 7:08. జస్ట్ ఇప్పుడు మేము 7 గంటలకు కేక్ కోసాం, అందరం కేకులు తింటున్నాం, 8వ నిమిషం ఎంటర్ అయింది, చచ్చిపోయాడు అన్నోళ్ళు ఒక్కళ్ళు అన్న ఉంటారు భూమి మీద, ఒక్కడు కూడా ఉండడు. సుమారు వయసు చెప్పారు, మానవ మరణం ఇలా ఉంటుంది, మానవ జీవిత కాలం 100 సంవత్సరాలు. అందరూ నిమిషాల్లో సెకండ్లో గ్యాపులు, తేడాల్లో సంవత్సరాలు, సెకండ్ల గ్యాప్ ఉంటుంది, నిమిషాల గ్యాప్ ఉంటుంది, గంటల గ్యాప్ ఉంటుంది, రోజుల గ్యాప్ ఉంటుంది, నెలల గ్యాప్ ఉంటుంది, సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాపుల్లో చచ్చిపోతా ఉంటారు. ఏ ఇద్దరు కూడా ఒక్కసారి ఒకలా ఆ 100 పూర్తి చేసుకు సావరు. మరి 100 అని చెప్పారుగా, అంటే అది సహజంగా చెప్పబడిన పదం అంతే. అలాగే మంచి అనేది ఒక సహజ పదం, దాని స్పెసిఫికేషన్ ఇచ్చి అర్హత ఇవ్వాలంటే 100 లాగానే ఉంటుంది, ఎవడే ఇవ్వలేడు. కానీ నువ్వు ఇవ్వగలవు, నీకు నువ్వు ఇచ్చుకోగలవు. నాకు తెలిసి నేను ఎంత మంచివాడినా, నాలో చెడు అంతా కూడా నాకు తెలుసు. నాలో మంచి ఎంత ఉంది, నాలో చెడు ఎంత ఉంది నాకు సంపూర్ణంగా తెలుసు. నేను మంచిగా ఉండాలి అని అనుకుంటే నన్ను నేను సంపూర్ణంగా మంచివాడిగా మార్చుకోగలను, అది నాకు కుదురుతుంది. కానీ మీలో మంచి నాకు తెలియదు, అసలు ఎవరికి ఎవరు మంచి తెలియదు. నా మంచి నా భార్యకి కూడా తెలియదు, నా భార్య మంచి నాకు కూడా తెలియదు, నా చెడు నా భార్యకి కూడా తెలియదు, నా భార్య చెడు నాకు కూడా తెలియదు. నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నాకు పుట్టిన పిల్లలు, ఎవరి గురించి నాకు తెలియదు. పైకి కనపడేది తెలుసు. పైకి వాళ్ళు చెడ్డవాళ్ళుగా కనపడతా నాకు అనిపించవచ్చు, వాళ్ళు మంచివాళ్ళు అయి ఉండొచ్చు. పైకి వాళ్ళు చెడ్డవాళ్ళుగా కనపడి మంచివాళ్ళు అయి ఉండొచ్చు, మంచివాళ్ళుగా కనపడి చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు. లేదా ఒకసారి మంచివాళ్ళు ఒకసారి చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు, సందర్భాన్ని బట్టి, విషయాన్ని బట్టి. కానీ ఒకటి సత్యం, పక్క వాళ్ళ గురించి మనకు తెలియదనే సత్యం, మన గురించి మనకు సంపూర్ణంగా తెలుసు అనే సత్యం. కాబట్టి అర్హత ఏంటి అన్నప్పుడు మానవుడికి అసలు మామూలుగా మంచిగా బతకడం అనేది మానవుడి యొక్క ధర్మము, అర్హత కూడా కాదు, ధర్మము. మానవుడు అలాగే బతకాలి, అది సహజత్వం. ఎందుకని? నీలో బుద్ధి అనేది ఉన్నది కనుక. ఇప్పుడు అదే ఆధ్యాత్మికతకి సహజ అర్హత అయిపోద్ది. ఎవరైతే అలా సంపూర్ణంగా మంచిగా జీవించగలుగుతారో ఆ మంచిగా జీవించే వాళ్ళు ఏమైంది, ఇప్పుడు జీవితం తేలిక అవుతుంది, హృదయం తేలిగ్గా ఉంటుంది, బరువు ఉండదు మంచిలో, బాధ బరువుగా ఉంటుంది, దుఃఖం బరువుగా ఉంటుంది, ఈర్ష్య అసూయ ద్వేషాలు బరువుగా ఉంటాయి, చెడంతా బరువుగా ఉంటుంది, మంచి అంతా దూది పింజలా తేలిగ్గా ఉంటుంది. అసలు మంచిలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ప్లానింగ్తో జీవించాల్సిన అవసరం ఉండదు. చెడంతా గుర్తుపెట్టుకోవాలి, ప్లానింగ్, ఏం చెడు చెప్పాం, ఏం చెడు చేసాం, ఎప్పుడు చేసాం, ఎంత చేసాం, ఎవరికి చేసాం అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక అబద్ధం చెబితే అబద్ధాన్ని జీవితం మొత్తం మోయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో చెప్పాం వాళ్ళకి ఎప్పటికే అబద్ధమే చెబుతూ ఉండాలి. మంచిగా అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. న్యాచురల్ లివింగ్ మంచి అనేది, అందులో బరువుగా ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా జీవించుకుంటూ వెళ్ళిపోతాం అంతే. అందుకని అలా మంచిగా జీవించే వాళ్ళకి ఏమవుతుందంటే బరువులు ఉండవు కనుక జీవితం తేలిగ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, మనసు తేలిగ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. జీవితంలో ఆ తేలికతనమే ఖాళీ అవుద్ది, ఖాళీ కూడా మిగులుద్ది. మంచి వాళ్ళకి తేలిక ఖాళీ ఒకటే, ఖాళీ తేలిగ్గా ఉంటుంది, తేలిక ఖాళీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మనం ఏం చెప్పినా ఇప్పుడు తేలిగ్గా ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, బుర్రంతా అబద్ధాలతో, అసత్యాలతో, మోసాలతో, అన్యాయాలతో, కుట్రలతో, ఆశలతో, అత్యాశలతో, దురాశలతో నిండిపోయి లేదు. రొటీన్ సహజ జీవితానికి అవసరమైన విషయాలు, జ్ఞాపకాలు ఉండొచ్చు తప్ప మంచిగా ఉండే వాళ్ళకి అవి కూడా రొటీన్గా చేసుకెళ్ళిపోతారు అంతే. జస్ట్ మామూలు అవసరమైన జ్ఞాపకాలు ఉంటాయి. అందుకని వాళ్ళకి ఎవరైనా జ్ఞానము చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే అర్థం అవటానికి అవసరమైన ఖాళీ ఉంది, అర్థం అవటానికి వినటానికి అవసరమైన టైం ఉంది, అర్థం చేసుకోవడానికి అవసరమైన తేలికతనం ఉంది. దాని మీద దృష్టి పెట్టి కేంద్రీకరించి, కాసేపు టైం పెట్టి కేంద్రీకరించి, జ్ఞానాన్ని దాని మీద వినియోగించి ఇది సత్యమా అసత్యమా అని తెలుసుకోవడానికి అవసరమైన అన్ని పరిస్థితులు సజావుగా ఉన్నాయి లోపల. ఎందుకని? మంచితనం ఎప్పుడు అన్ని చోట్ల తేలిగ్గా ఉంటుంది, అన్ని ప్రదేశాల్లో తేలిగ్గా ఉంటుంది. మన హృదయంలో, మన ఆలోచనలో, మన జ్ఞానంలో, మన మనసులో, మన బుద్ధిలో, మన శరీరంలో, అన్నింటిలోనే తేలిగ్గానే ఉంటుంది మనకున్న సమస్తంలోనూ. అందుకని జ్ఞానాన్ని కొంచెం అర్థం చేసుకోగలుగుతాం, వినగలుగుతాం, విన్నది అర్థమవుతుంది.
అర్థమైంది ఆచరించడానికి ప్రయత్నిస్తాం, ఎందుకంటే మంచివాళ్ళం కనుక. మంచి న్యాచురల్గా తీసుకొని ఓహో ఇది మంచి అయితే ఆచరించేద్దాం అనిపిస్తుంది. మంచి ఎప్పుడు మంచిని కలుపుకుంటుంది, చెడు ఎప్పుడు విడగొడతా ఉంటుంది, మంచి ఎప్పుడు కలుపుకుంటూ ఉంటుంది. ఒకటి సూత్రం. అది జ్ఞానమైనా, మనుషులైనా, వస్తువులైనా, విషయాలైనా ఏదైనా మంచి దేన్ని విడగొట్టదు. మంచి అంటేనే కలయికలు. అందుకని మంచిగా ఉండేవాళ్ళు వ్యాప్తం అవుతూ ఉంటారు, విశాలం అవుతూ ఉంటారు. జ్ఞాన వికాసం కూడా వాళ్ళకే కలుగుద్ది. మంచిగా ఉండే వాళ్ళని ఎవరైనా ప్రజలు వద్దనుకుంటారు. ఒకసారి ఆలోచించండి. ఒక మంచి భర్తని భార్య వద్దనుకుంటుందా? ఒక మంచి భార్యని భర్త వద్దనుకుంటాడా? మంచి పిల్లల్ని తల్లిదండ్రులు వద్దనుకుంటారా? మంచి తల్లిదండ్రుల్ని పిల్లలు వద్దనుకుంటారా? మంచి అన్నదమ్ములు అక్క చెల్లెల్ని మిగిలిన వాళ్ళు వద్దనుకుంటారా? ఎవరైనా మంచి వాళ్ళ రెండో వాళ్ళు వద్దనుకుంటారా? కుటుంబ సంబంధ బాంధవ్యాలు కావచ్చు, యజమాని పనివాడు కావచ్చు, బయట వృత్తి వ్యాపార ఉద్యోగాలు కావచ్చు, ఎక్కడైనా ప్రపంచంలో అందరూ ఎవరిని కోరుకుంటారు? మీరు ఒకసారి మీరే ప్రశ్న వేసుకుని ఆన్సర్ చెప్పుకోండి. అసలు అందరూ తమకు ఎలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటారు? అందరూ మంచి వాళ్ళని కోరుకుంటారు. ఈవెన్ చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళని కోరుకుంటారు. ఇప్పుడు ఒక చెడ్డవాడు ఉన్నాడు, కానీ తన స్నేహితుడు తనను మోసం చేయకూడదు, మంచి స్నేహితుడు కావాలని కోరుకుంటాడు. ఎవరైనా ఎక్కడైనా మంచినే కోరుకుంటారు. తమకే మంచి మనుషులు కావాలని కోరుకుంటారు. మంచి భార్య, మంచి తండ్రి, మంచి తల్లి, మంచి కొడుకు, మంచి కూతురు, మంచి అన్న, మంచి తమ్ముడు, ఏ బంధమైనా మంచి స్నేహితుడు. అలాగే వస్తువులకు వెళ్ళాం, మంచి వస్తువులు, కిరాణా సరుకులు, కూరగాయలు అయినా మంచి కావాలి, బట్టలు, మంచి బట్టలు, అన్నింటిలోనూ జీవితావసరాలన్నింటిలోనూ మనుషుల నుంచి మొదలుకొని వస్తువుల వరకు మంచివే కావాలని కోరుకుంటాం. మంచిని కోరుకుంటాం. మరి అందరికీ మంచి కావాలన్నప్పుడు మంచిగా ఉంటే అందరూ కలిసిపోతారుగా. అంటే అందరినీ కలిపే అంశం ఏంటి ఇక్కడ? వస్తువులతో సహా, విషయాలతో సహా, మనుషులతో సహా, ప్రదేశాలతో సహా ఎక్కడైనా అందరినీ కలిపేటువంటి ఏక అంశం ఏంటి అంటే మంచి. మంచి అనేది కలయిక. నువ్వు ఎక్కడికి వెళ్ళి మంచి వాటిని కోరుకుంటావు. నువ్వు చెడ్డవాటిని ఎందుకు కోరుకుంటావు? అసలు కోరుకోవుగా. ఎవరైనా చూసుకోండి. అంటే ఇప్పుడు మంచి ఏమవుతుంది మీరు గమనిస్తే, విషయపరంగా ఒక వ్యక్తిలోని గుణంగా కనపడుతుంది, కానీ మీరు ఇంకా పరిశీలించుకుంటూ వెళ్తే మంచి ఒక గుణం కాదు, మంచి ఒక పదార్థం కాదు, మంచి ఒక స్వభావం కాదు, మంచి ఒక స్వరూపం కాదు, మంచి ఒక అనంతం, మంచి ఒక సర్వవ్యాపకం. అందరూ మంచిని ఆస్వాదిస్తారు. అందరూ కలిసి ఉండాలి, అన్నీ కలిసి ఉండాలంటే అది మంచి దగ్గరే కుదురుతుంది. చెడుని రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, మంచిని కలుపుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మంచి అనేది ఎలా కలిసిపోద్ది అంటే, ఇప్పుడు కూరగాయలు తెచ్చుకున్నాం, అందులో పుచ్చులు ఉన్నాయి అంటే ఏంటి? చెడు. దాన్ని ఏం చేస్తాం? కోసి బయట పారేస్తాం. మంచి కూరగాయలను ఏం చేస్తాం? వండుకొని తినేస్తాం. అది మన శరీరం అయిపోయింది, మనలో కలిసిపోయింది. మంచి ఆహార పదార్థాలన్నీ మన జీవం అయిపోయినాయి. మంచిగా మనకు పనికొచ్చే గాలి మన ప్రాణవాయువు అయిపోయి మన బతికించేసి మనమే అయిపోతుంది. మంచి నీరు మనమే అయిపోతుంది. మంచి అసలు మనమే అయిపోతున్నాం. మంచి అనేది అలా సర్వవ్యాపకము, అనంతత్వం. అది మంచి. దాన్ని ఎక్కడికి వెళ్ళినా మంచే. అది అన్నింటినీ కలిపేసుకుంటుంది, అన్నిటిలో కలిసిపోద్ది. అన్నిటిలో, అన్ని చోట్ల, మనుషుల్లోనే కాదు అన్ని చోట్ల మంచిని కలిపేసుకొని అందులో కలిసిపోయి మంచి అంతా ఒకటైపోద్ది. ఆఖరిగా ఇంకా జ్ఞానంతో ఆలోచించుకుంటా వెళ్తే మంచి అనే చోట ఏకత్వం మిగులుద్ది, అనేకత్వం ఉండదు అసలు అక్కడ. ఇప్పుడు కోటాను కోట్ల వస్తువులు ఉన్నాయి, కోటాను కోట్ల మనుషులు ఉన్నారు, కోటాను కోట్ల విషయాలు ఉన్నాయి, కోటాను కోట్లు అనేక రకాలుగా ఉన్నాయి విశ్వంలో. కానీ వీటిలో నీకేం కావాలి? అన్ని మంచివే కావాలి. వీటన్నింటినీ కలిపే ఏకాంశం ఏంటంటే మంచి. నాకు మంచివే కావాలి, మంచిదే కావాలి, మొత్తం మంచి కావాలి. మంచి అనేది ఒక ఏకత్వం, మొత్తాన్ని కలిపేసుకుంటుంది. అందుకని అనంత ఆత్మతత్వమైనటువంటి ఆత్మశక్తి దాకా వచ్చినప్పుడు ఆత్మ జ్ఞానం అనేది ఏంటి అంటే, సృష్టి మొత్తం భిన్నంగా కనపడుతున్నా, సృష్టి మొత్తం అనేకంగా కనపడుతున్నా, ఎంత సృష్టి కనపడుతున్నా దానికి ఆధారమైనటువంటి శక్తి ఒక్కటే అని చెప్పారు. సృష్టి మొత్తం ఉన్నటువంటి ఆధార శక్తి ఒకటే. ఆ శక్తి వలనే అనేకంగా కనపడుతున్న సృష్టి ఉన్నది. నీకు అది అనేకంగా కనపడుతున్నది, కానీ దాని ఆధార శక్తి ఒకటే అన్నప్పుడు
ఇక అసలు మంచి చెడులు విచక్షణ ఎక్కడ ఉంటుంది? ఉన్నది ఒకటే ఉంటుందిగా, అది మంచి అయ్యే ఉంటుందిగా. కాబట్టి ఇప్పుడు నీకు శక్తి అర్థం కాకపోయినా నువ్వు మంచిని పట్టుకు ప్రయాణిస్తే ఎక్కడికి చేరతావు అంటే ఉన్నది ఒకటే అయిన మంచిలోకి చేరిపోతావు. అదే సర్వవ్యాపకమైన అనంత ఆత్మశక్తి. ఉన్నది ఒకటే, అది మంచే. సృష్టి అనేకంగా కనపడటం వల్ల నీకు చెడుగా కనిపిస్తున్నది. నువ్వు మంచినే పట్టుకో, నీకు అర్థం అవ్వాలి. కానీ మంచిగా జీవించు. మంచిని పట్టుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తావు అంటే ఉన్న ఒక మంచిలోకి వెళ్ళిపోతావు. ఇదేమో అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు. ఎందుకంటే ఉన్నది ఒకటే అయినప్పుడు చెడుగా ఉండటానికి ఎలా ఛాన్స్ ఉండదు. కానీ మనకు అలా ఎందుకు అనిపిస్తుంది అంటే శరీర భావన చేత వేరు భావన కలుగుతుంది అనే జ్ఞానాన్ని అక్కడ అర్థం చేసుకుంటూ ఏకత్వ మంచికి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. కాబట్టి ఇక్కడ అర్హత ఏంటంటే అర్హత మంచి అని నేను చెప్పట్లా. మంచి అంటే ఏంటో ముందు అర్థం చేసుకోండి. నేను మంచిలో ఇప్పుడు మీకు చెప్పింది 1% కూడా ఉండదు. ఈ శీర్షికలో మంచి అని నేను మాట్లాడినది మనను మనం గమనించుకుంటూ మన ప్రవర్తన తీరులు 1% కూడా ఉండదు. ఇంకా చాలా విస్తారంగా ఉంటుంది మన జీవితం. మొత్తం జీవితంలో అన్ని కోణాల్లో అన్ని చోట్ల మీరు లోతుల్లోకి వెళ్ళిపోయి పరిశీలించుకు చూడండి, మీరు మంచిగా ఉన్నారా లేదా. మంచిగా ఉండటానికి బేసిక్ పాయింట్ ఏంటి అంటే ఎదుట వాళ్ళ నుంచి ఎవరైతే ఎప్పుడూ ఆనందాన్ని తీసుకోగలుగుతారో, ఎప్పుడూ సంతోషంగానే ఎదుటి వాళ్ళ నుంచి వాళ్ళ ప్రవర్తన నుంచి సంతోషంగానే ఉండగలుగుతారో, హాయిగానే ఉండగలుగుతారో, ఆనందంగానే ఉండగలుగుతారో, సర్వకాల సర్వావస్థల యందు, సర్వస్థితుల యందు, సర్వ ప్రవర్తనల యందు దాన్ని అర్థం చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఎక్కడికక్కడ దుఃఖాలు వదిలేసి ఉండగలుగుతారో వాళ్ళు మంచిగా ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ముందు వాళ్ళు తమను తాము బాధ పెట్టుకోవట్లేదు. మళ్ళీ దీనికి ఉదాహరణ ఊరికిన చిన్నది చెబుతున్నా. ఇలా మీరే లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఎవరి జీవితాలలో 100 సంవత్సరాల జీవితం చాలా పొడుగైంది, చాలా పెద్దది. ఎన్ని విషయాలు వస్తాయో తెలీదు. అసలు మనం మాట్లాడుకుంది 0.11% కూడా ఉండదు. అన్ని విషయాలు వస్తాయి మనిషి జీవితంలో. కానీ ఎన్ని విషయాలు వచ్చినా నిన్ను నువ్వు బాధ పెట్టుకోకుండా ఉండగలవా? ఎందుకంటే ఎదుటోళ్ళ నుంచి కదా అది వచ్చింది. అంటే ముందు నువ్వు ఆశలు, నీ కోరికలు, నీ అత్యాశలు, నీ అహంకారాలు, నీ దర్పాలు, నీ దౌర్జన్యాలు, నీ పెత్తనాలు, నీ హోదాలు, వీటన్నింటినీ పక్కన పెట్టి అందరూ నాలాంటి మనుషులే అనుకుంటే ఫస్ట్ నువ్వు హాయిగా ఉంటావు అసలు. లేకపోతే వాళ్ళందరూ నాకు సలాములు కొట్టలేదనో రకరకాల వర్గీకరణలు చేసుకొని నీకు నువ్వే దుఃఖపడి నేను నువ్వే బాధ పెట్టుకుంటావు. ఫస్ట్ పాయింట్ ముందు. అందుకని అందరినీ మనుషులుగా భావించుకో, నువ్వు అప్పుడు ఆనందంగా ఉంటావు. 2, ఎదుట వాళ్ళు తప్పులు చేయొచ్చు. భార్యో, భర్తో, కొడుకో, కూతురో ఎవరైనా మన ఎదుటి వాళ్ళు పొరపాట్లు చేయొచ్చు, తప్పులు కావాలని తప్పులు చేస్తారు. తప్పు అంటే కావాలని చేసేది, పొరపాటు అంటే తెలియక చేసేది. పొరపాట్లు చేయొచ్చు, తప్పులు చేయొచ్చు, కానీ అది మానవ సహజమని వదిలేయగలవా? ఎందుకంటే ఏదో బ్రతుకు తెరువుకు అందరూ ప్రయత్నించుకుంటున్నారు, తెలిసి తెలియక ఎన్ని జరుగుతూ ఉంటాయి. అలా వదిలేయగలిగితే నీలో బాధ ఉండదు. మరి నేను నష్టపోయాను కదండి అంటే ఓకే, డబ్బు నష్టపోయావు, డబ్బుతో పాటు ఇప్పుడు బాధపడే ఇది కూడా నష్టపోతున్నావుగా. అది అయిపోయిన స్టోరీ ఇంకంతే. ఒకసారి నష్టపోతావు, రెండోసారి ఎందుకు నష్టపోతావు? అక్కడికి ఆ జ్ఞానం వచ్చింది. అలా ఏ విషయంలో డబ్బు నష్టపోయావా, వస్తువు నష్టపోయావా, పదవి నష్టపోయావా, ఏదైనా కానీ నేను నష్టపోయాను కాబట్టి బాధపడుతున్నాను అంటే నష్టంతో పాటు బాధపడటం ఇంకో నష్టమైందిగా. దాన్ని అక్కడికి అర్థం చేసుకో. మనుషులు అలా ఉంటారు. అంటే ఒక చిన్న విషయం, ఒక సందర్భంలో మా అబ్బాయి ఓ ఫోన్ కొనుక్కున్నాడు, ఐఫోన్ కొనుక్కున్నాడు. అదేదో కాలేజీలో ఫంక్షన్ జరుగుతుంది, ఒక ఫెస్టివల్ ఏదో జరుగుతుంది, కాలేజీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. NITలో చదువుతాడు మా అబ్బాయి. ఆ నిర్వహిస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ని వీడియో తీసుకుంటున్నాడు, అందరూ తీసుకుంటున్నారు. అయితే డ్యాన్సులు వేస్తూ ఎగురుతుంటే పక్కవాడి చెయ్యి తగిలి మా అబ్బాయి ఫోన్ ఎగిరి కింద పడిపోయింది. అయితే అది తీసుకుందామని వంగుతుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కాళ్ళు వేసి తొక్కేశారు దాన్ని. ఎందుకంటే అందరూ డ్యాన్సులు వేస్తున్నారు. ఆ ఫోను కొంచెం పాడైపోయింది. అది అసలు పెద్ద ఇబ్బందే కాదు, ఎందుకంటే నేను అసలు ఎప్పుడు ఏమి అన్నాం, పోలేనన్నా ఇంకోటి కొనుక్కుంది కానీ ఏముంది, అలా పోతా ఉంటాయి వస్తువులు. కానీ చిన్న పిల్లవాడు, బాగా చిన్న వయసు, అంటే ఇది ఎప్పుడో జరిగిన సంఘటన. కొద్దిగా బాధ, చిన్నపిల్లవాడు ఏదో 16-17 ఏళ్ళు, దాన్ని అపురూపంగా చూసుకుంటున్నాడు. అది కొంచెం ఐఫోన్ కొనుక్కున్నాడు, అది తాహత కంటే ఎక్కువ పెట్టి కొనుక్కున్నానేమో అని ఒక ఫీలింగ్ కూడా ఉంది. కానీ చాలా జాగ్రత్తగా చూస్తాడు, గీత కూడా పడకుండా వాడుకుంటాడు.
అది ఇప్పుడు అందరూ తొక్కేసి అది పాడైపోయింది. దాని వలన కనీసం 15 రోజులు 20 రోజులు మనస్తాపానికి గురైపోయాడు. 1 రోజు 2 రోజులు భోజనం చేయలేదు. కాలేజీ మానేసి ఇంటికి వచ్చేసి 10 రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయాడు. ఏంటి, జస్ట్ ఫోను. కాలేజీ పోయింది, చదువులు పోయినాయి. ఇలా మనుషులు అంటే మా అబ్బాయి అని కాదు, నేను తర్వాత చెప్పేవారు ఇలా వస్తువులకి ఇదే అవ్వకూడదు అని. మనం ఎంత చెప్పినా అంత ఇష్టపడి కొనుక్కున్న వస్తువు పోతే బాధపడకుండా ఎవరుంటారు అన్నాడు. నీకెందుకురా డబ్బు పెట్టి కొనిపెట్టింది నేను కదా, నువ్వు వస్తువు కావాలంటే ఇంకోటి సేమ్ అలాంటిది కొనుక్కో అన్న. మనిషి బాధ కంటే వస్తువు ఎక్కువ కాదు కానీ ఇప్పుడు అది తెలిసే అవకాశంలో లేరు. నాకు మా అబ్బాయి ముఖ్యం, వాడికి వస్తువు ముఖ్యం. వాడి స్థాయి అంతే, పాపం చిన్నపిల్లవాడు. ఇప్పుడు ఎదిగినాక నా అంత వయసు వచ్చినాక ఆయనకు కూడా వాళ్ళ అబ్బాయి ఇష్టం అవుతాడు. వస్తువులు ఏమన్నాయిరా, వస్తే పోతే, నాకు నీకోసం వస్తువు కొన్నాను కానీ వస్తువు నాకెందుకు విలువైందనే భావన ప్రతి తండ్రికి వస్తుంది. తల్లిదండ్రులు అందుకే పిల్లల్ని అలా అల్లరిబుద్ధిగా పెంచుకోగలుగుతారు. కానీ మనుషులు అలా మమకారాన్ని పెంచేసుకుంటారు ఇళ్ల మీద, కార్ల మీద, వాహనాల మీద, వస్తువుల మీద, ఆస్తుల మీద. ఒక ఆవిడ, నాకు తెలిసిన ఆవిడ ఎంత మమకారం పెంచుకుందంటే వాళ్ళకి సుమారుగా 200-300 కోట్ల ఆస్తి ఉంది. వాళ్ళ ఆయన వ్యాపారంలో ఒక 10-12 కోట్లు ఏదో పోగొట్టాడంట. వ్యాపారం లాస్ వచ్చింది. అంటే ఆమె డిప్రెషన్కి వెళ్ళిపోయింది. 2-3 ఏళ్ల నుంచి అసలు కోలుకోవట్లేదు. చాలాసార్లు సూసైడ్ చేసుకోపోతే చుట్టుపక్కల బంధువులందరూ కూడా ఆమెని కాపాడి తీసుకొచ్చి ఇప్పుడు ఇంట్లో ఉంటున్న భార్యాభర్తలు ఒక ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళిపోయి అక్కడ దూరంగా ఉండి రోజు దేవుడి గుళ్ళో తిరుగుతూ ఆమెకు మంచి మాటలు వినిపిస్తూ మంచి మాటలు చెబుతూ అలా ఉంది. ఆమె ఒంటి మీద, ఆమె సూసైడ్ చేసుకుందామని తిరుగుతూ డిప్రెషన్లో తిరుగుతున్న ఆవిడ ఒంటి మీద కనీసం ఆమెని జస్ట్ కిడ్నాప్ చేస్తే 40-50 లక్షల బంగారం ఉంది. అంత పెట్టుకు తిరుగుద్ది ఎప్పుడు. అసలు వాళ్ళు వాడే కారు కోట్లలో ఉంటుంది. నేను అడిగాను ఒకసారి, ఏదో సందర్భంలో నాతో మాట్లాడించారు. అప్పుడు నేను అడిగాను, ఏంటంటే ఆవిడే చెప్పింది, మా ఆయన 10 కోట్లు 12 కోట్లు వ్యాపారంలో నష్టపరిచాడండి, అప్పటి నుంచి నా బుర్రలు అయిపోయింది, హఠాత్తుగా గుర్తొచ్చి సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది, డిప్రెషన్కి వెళ్ళిపోయాను, 2-3 ఏళ్ళు అవుతుంది. అంటే మీకు అసలు ఆస్తులన్నీ పోయినాయి అమ్మాయి, ఏంటి లేవా, ఉన్న ఆస్తులన్నీ పోయినాయా, మీరు పేదరికంలోకి వచ్చారా, అప్పుల పాలు అయిపోయారా ఏంటని అడిగాను. అబ్బాయి చిచ్చి మాకేం కరమండి, మాకు 200-300 కోట్లు ఉన్నాయి, అసలు ఇది మాకు లెక్కే కాదు. మరి అదేంటమ్మా లెక్కే కాదని నువ్వే చెబుతున్నావు, డిప్రెషన్కి ఎందుకు వెళ్ళు, లెక్క కాదని ఆలోచనలోకి వెళ్ళొచ్చు కదా. మరి ఏంటి, ఏమోనండి తెలియదు, నాకు ఆత్మహత్య చేసేసుకోవాలనిపిస్తుంది, హఠాత్తుగా గుర్తు వస్తుంది, 10 కోట్లు 12 కోట్లు పోయినాయి, పిల్లల ఆస్తులు పోయినాయి, పిల్లలకి ఇచ్చేవాళ్ళం, ఇలా అనిపిస్తుంది. ఎప్పుడు రావటమే, తీసుకోవటమే, ఆస్తులు పెంచుకోవటమే అని చిన్నప్పటి నుంచి అలా మనసులో పడిపోయిందండి. అందుకని వచ్చినాయి గుర్తుంటలేదు. ఇప్పుడేం చేస్తున్నాయి, ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడండి మా ఆయన, లాభం వస్తుందండి, లాభం వస్తుంది. మరి సంపాదించలేదా మీ ఆయన? సంపాదించాడని కూడా చెప్పింది, సంపాదించాడండి. మళ్ళీ ఆ సంపాదన కూడా కోట్లలోనే ఉంటుందంట. కానీ పోయిన 10 కోట్లు 12 కోట్లు దిగులుగా ఉందంట. ఇంత వ్యసనం మనసుకి అంటించేసుకున్న మనుషులు ఎలా ఆనందంగా ఉండగలుగుతారు? అందుకని నువ్వు మంచిగా ఉంటున్నావా లేదా, నువ్వు ఆనందంగా ఉంటున్నావా లేదా నీ ఒక్కడికే తెలుసు, నీ ఒక్కదానికే తెలుసు. ఎంతున్నా ఆనందంగా లేనోళ్ళు ఎంతున్నా ఎవరికి ఆనందాన్ని ఇవ్వలేరు. ఉన్నదాంతో ఆనందంగా సంతృప్తిగా ఉండి ఎటువంటి వాళ్ళున్నా, ఎలాంటి వాళ్ళున్నా, ఎదుటి వాళ్ళ నుంచి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో అయినా ఆనందంగా బతుకుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉండగలిగిన వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎప్పుడు ఆనందాన్ని ఇస్తారు. ఇది సూత్రం, ఆనంద సూత్రం ఇది. నీకు ఎంత డబ్బు ఉంది విషయమే కదా. అసలు నేను చాలా మందిని చూశాను, చిన్న ఆటో వాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు, ఎంతో హాయిగా హ్యాపీగా చక్కగా కూలి పని చేసుకొచ్చి భార్య పిల్లలతో అలా బజార్లు వెళ్ళి చిన్న చిన్న సరదాలు, అలా బయట టీ తాగి అలా పార్కుకి వెళ్ళి వచ్చి ఇలా ఒక చిన్న సినిమా చూసి, అంటే సినిమా కొనుక్కోవటానికి కూడా ఇప్పుడు పెద్ద ఐనాక్స్లు వచ్చినాయి, అంత డబ్బులు కూడా లేని వాళ్ళు ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి దాచుకొని సినిమాకి వెళ్ళి వస్తే పెద్ద సంబరం, వాళ్ళకి ఏదో పొందేసినట్టు ఫీల్ అయిపోతారు, కానీ ఎంత హ్యాపీగా ఉంటారు. అలా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ ఆనందాలే పంచుతారు అందరికీ. నేను చాలామంది అతి తక్కువలో కూలి పనులు చేస్తూ ఆనందంగా ఉండి ఉన్నవాళ్ళు నాకు తెలుసు, బోల్డ్ మంది. వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు, కుటుంబ సమేతంగా. వాళ్ళు ఆనందంగా ఉంటారు, అందరికీ ఆనందాన్ని పంచుతారు. ఎంతున్నా తృప్తి లేనివాడు ఎప్పటికీ తన సొంత కుటుంబ సభ్యులకు కూడా ఆనందాన్ని ఇవ్వలేడు. నిత్య ఘర్షణతో ఉంటాడు, నిత్యం
అంటే తనకి ఏమి లేదో చూసుకుంటూ ఉంటాడు, తనకి ఏమి ఉందో చూడ్డు. 200 కోట్లు పైన ఆస్తుంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఆయన కోట్లు సంపాదిస్తూ ఉంటే ఒక సందర్భంలో పోగొట్టుకున్న 10 కోట్లు 12 కోట్లు గుర్తుపెట్టుకొని బుర్రపాటు చేసేసుకొని ఆమె ఇప్పుడు చచ్చిపోదాం అనుకుంటుంది. అది ఎంతదూరం తీసుకెళ్ళిందంటే ఈ 10 కోట్ల పిచ్చి 200 కోట్లు వదిలేసి చచ్చిపోదాం అనుకుంటుంది. ఇంకేం చేయాలి చెప్పండి? ఆ పిచ్చిని ఎవడేం చేయగలడు? అది అంటే మంచితనం అంటే ముందు నీకు నువ్వు మేలు చేసుకో. తనకు తాను మేలు చేసుకోలేనోడు ఇతరులకు మేలు చేయగలడా? మీరే ఆలోచించండి. అసలు సింపుల్ లాజిక్ అంతే. నీకు నువ్వే మేలు చేసుకోలేవు అంటే దుఃఖపడటం, బాధపడటం, కష్టపడటం, ఇబ్బంది పెట్టడం, ఎవరో నన్ను బాధ పెట్టారనుకోవటం, ఎవరి వలన నష్టపోయినా, ఎవరి వలన కష్టపోయినా, ఎవరి వలన ఇబ్బందులకు గురవుతున్నాను, ఎవరి వలన బాధలకు గురవుతున్నాను, భార్య వలన, భర్త వలన, కొడుకు వలన, కూతురు వలన, తండ్రి వలన, తల్లి వలన, ఇలా కారణాలు చెప్పేవాళ్ళందరూ ఒకసారి చూసుకోండి. నీ తెలివి, నీ ప్రజ్ఞ, నీ సమర్థత, నీలో ఉన్న శక్తులు నీకు వ్యతిరేకంగా పనిచేసి నిన్ను బాధ పెడుతున్నాయి. అది బాధ అప్పుడు పుట్టుద్ది. నిజంగా నీ శక్తులు నీకు అనుకూలంగా పనిచేస్తే, నీ తెలివి, నీ ప్రజ్ఞ, నీ బుద్ధి, నీలో ఉన్నటువంటి సమస్త శక్తులు నీకు అనుకూలంగా పనిచేస్తే వాళ్ళెవరో బాధ పెట్టడం వలన నేను బాధపడటం ఏంటి? అసలు బాధ పడకూడదు, నేను ఆనందంగా బతకడానికి కదా ఇక్కడ పొంద, నేను ఆనందంగా బతకాలని నీ శక్తులు నీకు సహకరించి, ఒకవేళ ఎదుటి వాళ్ళు నిజంగా అయితే క్షమించే గుణం ఉండాలి, పొరపాటైనా క్షమించే గుణం ఉండాలి. జాగ్రత్త పడు, తప్పులేదు, కానీ క్షమాగుణం ఉండాలి. మనుషులు ఇలా ఉంటారులే, నేనెందుకు దుఃఖపడాలి, నేనెందుకు బాధపడాలి, నేనెందుకు కష్టపడాలి, అలా కదా నీ శక్తులు నీకు ఉపయోగపడాలి. ఎవరికైనా తన జ్ఞానము, తన ప్రజ్ఞ దుఃఖపడటానికి ఉపయోగపడాలా, ఆనందానికి ఉపయోగపడాలా? వస్తువులు బాగొట్టుకుంటే ఆనందపడతానే నీ పిచ్చితనం కదా. వస్తువు కోసం నువ్వు బుర్రపాటు చేసుకొని నువ్వు చచ్చిపోతావా? నీ హృదయం పాటు చేసుకుంటావా? బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, కిడ్నీలు చెడిపోవటాలు, ఇవన్నీ టెన్షన్స్ నుంచి వచ్చేవే. ఇవన్నీ మొత్తం స్ట్రెస్, టెన్షన్స్ నుంచి వచ్చేవి. అంటే ఏంటి? నీ శక్తి నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దానికి కారణం నువ్వు ఎప్పుడు ఆశిస్తున్నావు, అన్నీ ఆశిస్తున్నావు, ఎదుటోళ్ళ నుంచి ఆశిస్తున్నావు. ఎంత డబ్బున్నా డబ్బు ఆశిస్తున్నావు, ఎంత సుఖాలున్నా ఇంకా సుఖాలు ఆశిస్తున్నావు. ఎదుటోళ్ళు నేను గౌరవించాలనుకుంటావు, ఎదుటోళ్ళు నీకు అన్ని ఇవ్వాలనుకుంటావు, ఎదుటి నుంచి ఎప్పుడు ఆశిస్తూ ఉంటావు, పైకి నటిస్తూ ఉంటావు. అందుకని నీ మంచితనం ముందు నువ్వు తెలుసుకో. ఆశించని మనసు, ప్రయత్నించు, చేయొద్దంటలా, ప్రయత్నించు, అన్నీ చెయ్యి, చక్కగా ఉన్నదాంతో తృప్తిగా ఉండు, హాయిగా ఉండు, నవ్వుతూ ఉండు, సంతోషంగా ఉండు. నీ తెలివిని నీకు అనుకూలంగా వాడుకో. ఇప్పుడు నేను బాధగా ఉన్నాననుకో, శరీరం అంతా బాధపడి అవయవాలు పాడైపోతూ ఉంటాయి అంతే. స్ట్రెస్ అన్నా, టెన్షన్ అన్నా, డిప్రెషన్ అన్నా, ఒత్తిడి అన్నా, యాంగ్జైటీ అన్నా, ఇదంతా ఏంటి? నాకు నేను వేసుకుంటున్న శిక్ష. దానికి ఏంటి? నా తెలివేది, నా ప్రజ్ఞేది, నా ఆలోచనేది, నాకు నేనే చెడు చేసుకుంటున్నా. నువ్వు తెలియగలవాడైతే ఎదుటోళ్ళ మీద కారణాలు చెప్పాక, వస్తువు పోయింది, డబ్బు పోయింది, వాళ్ళు అలా చేశారు, ఈ చెప్పుకో. నీ తెలివి నీకు ఎలా ఉపయోగపడాలి? నా శరీరం పాడవకూడదు, నా మనసు పాడవకూడదు, నేను సంతోషంగా ఉండాలి. కాబట్టి ఎదుటి వాళ్ళు ఏం చేసినా దాన్ని అక్కడికి వదిలేసి జాగ్రత్తగా ఉండి వాళ్ళని క్షమించేసి, పొరపాట్లు అయితే క్షమించేసి, తప్పులైతే అర్థం చేసుకొని ఇంకోసారి చేయబాకండి అని చెప్పి, నేను ఆనందంగా ఉండాలిగా, నా తెలివి నాకు అలా ఉపయోగపడాలిగా, నేను హాయిగా ఉండాలిగా, నేను సంతోషంగా ఉండాలిగా, నా మనసును తేలిక చేసుకోవాలిగా. సంవత్సరాలు దుఃఖపడతా ఉంటే నాకు నేనే శిక్షలు వేసుకుంటున్నాగా. ఇది అసలు నీ శక్తి నీకు ఉపయోగపడుతుందా, నీకు హాని చేస్తుందా? నీలో ఉన్నటువంటి సమస్త శక్తులు నీకు ఉపయోగపడుతున్నాయా, నీకు హాని చేస్తున్నాయో చూసుకో ముందు. అసలు నువ్వు మంచోడు చెడ్డోడు నీకు అర్థమవుద్దు, నువ్వు మంచిదానివే చెడ్డదానివే నీకు అర్థమవుద్దు. ఎవరో ఏదో చేశారని దుఃఖపడేవాళ్ళు అందరూ, ఎక్కడో ఏదో జరిగింది నష్టపోయాను అనుకొని దుఃఖపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు, టెన్షన్ పడేవాళ్ళు, ఒత్తిడి పడేవాళ్ళు, డిప్రెషన్కి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా మీకు మీరే హాని చేసుకుంటున్నారు. మీ తెలివి, మీ ప్రజ్ఞ, మీ శక్తి, మీ సామర్థ్యం మిమ్మల్ని నాశనం చేస్తున్నాయి. భస్మాసుర హస్తాలు అంటే మన నెత్తిని మనమే చేయబెట్టుకుంటున్నాం. ఇంకా దాన్ని ఎవడేం చేస్తాడు? నిజంగా నువ్వు మంచోడు మంచిదాని అంటే ఏంటంటే, నీకు ముందు మంచి చేసుకో, తర్వాత ఇతరులకు మంచి వద్దు. కానీ నువ్వు దుఃఖపడబాక, నువ్వు బాధపడబాక, నువ్వు ఇబ్బంది పడబాక, నువ్వు స్వేచ్ఛగా ఉండు, నువ్వు హాయిగా ఉండు. పరిస్థితులు ఏవైనా కావచ్చు, నువ్వు దుఃఖపెట్టుకుంటేట మూర్ఖుడువా మూర్ఖురాలువా? ఇప్పుడు పిచ్చోళ్ళు గోడకు తలేసి కొట్టుకుంటున్నాడు అనుకోండి, ఏమంటాం? అది ఏంటి అలా ఎందుకు పిచ్చెక్కింది అంటాం. ఎవరైనా ఆళ్ళతలని గోడకేసి ఆళ్ళే కొట్టుకుంటుంటే ఏమంటాం? పిచ్చెక్కింది అంటాం. వాళ్ళ చేతులతో వాళ్ళే గోడలను గుద్దేస్తున్నారు ఇంకేమంటాం? వాళ్ళే పరిగెత్తుకెళ్ళి గోడలను గుద్దుకుంటున్నారు ఇంకేమంటాం? పిచ్చోళ్ళు అంటాం. వాళ్ళ నాళ్ళే కొట్టుకుంటూ వాళ్ళ నాళ్ళే తిట్టుకుంటున్నారు.
కానీ నువ్వు మానసికంగా పడుతున్న బాధ అంతా అలాంటిదే. నీకు నువ్వే డిప్రెషన్ తెచ్చుకుంటావు, నీకు నువ్వే స్ట్రెస్ తెచ్చుకుంటున్నావు, నీకు నువ్వే యాంగ్జైటీ తెచ్చుకుంటున్నావు, నీకు నువ్వే లోపల గుద్దుకుంటున్నావు, లోపల కొట్టుకుంటున్నావు, పైకి మనిషిలో ఉంటున్నావు, కానీ లోపల నువ్వు పిచ్చోడివే. నువ్వు లోపల పిచ్చిదానివి, నువ్వు మంచిదానివి కాదు, మంచోడివి కాదు. తనకు తను ఎవరు హాని చేసుకుంటారు? లేదండి మా అబ్బాయి అలా ఉండటం వలన. మీ అబ్బాయి అలా ఉంటే దానికి నువ్వేం చేస్తావు? ప్రయత్నించు. ఇక లేదు ఇలాగే ఉంటుందని నువ్వు మంచిగా ఉంటావు, నువ్వు హాయిగా ఉంటావు, తేలిగ్గా ఉంటావు, అలవాటు చేసుకో. లేదా ప్రయత్నించి మార్చుకో. మా అబ్బాయి మా అమ్మాయి మా ఆవిడ కారణాలు చెప్పుకో. నీ శక్తి నువ్వు నీ కత్తితో నువ్వెందుకు కోసుకుంటున్నావు? నీకు అది పైకి అలా కనపడతలేదు, కానీ పైకి కోసిన కత్తి గాయాన్ని నయం చేసుకోవచ్చు. డాక్టర్ 4 మందులు ఇస్తాడు, 4 క్రీములు రాసుకుంటే ఏదో రోజుకు నయం అయిపోద్ది. కానీ మానసిక గాయం నయం అవ్వదు, అది వెళ్ళిపోద్ది. అలా పట్టుకు తీసుకెళ్ళిపోయి నిర్వీర్యం చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అందుకని ముందు నీకు నువ్వు మంచి చేసుకుంటే తర్వాత నువ్వు ప్రపంచానికి మంచి చేయగలుగుతావు, పక్క వాళ్ళకి మంచి చేయగలుగుతావు. నీకు నువ్వు మంచి చేసుకొని నువ్వు సంపూర్ణంగా మంచిగా జీవించగలిగితే, నీకు నువ్వు హాని చేసుకోకుండా, ఆ నెక్స్ట్ స్టెప్ నీ పక్కన ఉన్న వాళ్ళకి హాని చేయకుండా సంపూర్ణంగా మంచిగా జీవించగలిగితే, ఆ నెక్స్ట్ స్టెప్ నీకు ఆత్మజ్ఞానానికి అర్హత వస్తుంది, అర్థమవుతుంది. అందుకని ముందు నువ్వు నీకు మంచి చేసుకో. నువ్వు బాధపడకుండా, నువ్వు దుఃఖపడకుండా, నువ్వు ఇబ్బంది పడకుండా ఉండవు నేర్చుకో. ఫస్ట్ మొత్తంగా ఏ పరిస్థితులు ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎటువంటి ఎంత దగ్గర బంధమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంకా నీకు నువ్వు హాని చేసుకోకుండా, నిన్ను నువ్వు కష్టపెట్టుకోకుండా, బాధ పెట్టుకోకుండా, నష్టపెట్టుకోకుండా ఆ పరిస్థితిని అర్థం చేసుకొని నీకు నువ్వు మేలు చేసుకోగలవా? నీతో నువ్వు మంచిగా ఉండగలవా? నిన్ను బాధ పెట్టుకోకుండా ఉండగలవా? నిన్ను నువ్వే బాధ పెట్టుకోకుండా ఉండలేని వాడివి, ఉండలేని దానివి, అసలు నువ్వు ఎవరికి మంచి చేస్తావు? నీకు నువ్వే మంచి చేసుకోలేనివాడివి, నీకు నువ్వే మంచి చేసుకోలేని దానివి ఎవరికి మంచి చేస్తావు? సరే ఆలోచించు. అందుకని ముందు నువ్వు నీతో మంచిగా ఉండు. అదే ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మజ్ఞాన చదువు, అది సెల్ఫ్ స్టడీ. సెల్ఫ్ స్టడీ అంటే అది మనం చదువుకోవాలి, మనతో మనం మంచిగా ఉండాలి, మనకు మనం మంచి చేసుకోవాలి. అలా ఉండు. అలా ఉన్నాక నీ చుట్టూ ఉన్న అందరికీ మంచి చేయి. నెక్స్ట్ స్టెప్ అది. నువ్వు ఆల్రెడీ ఏడుపులో ఉంటే నువ్వు చెడ్డోడు అయితే పక్కోడికి మంచి అలా చేయగలవు? చేయలేవు, అసంభవం. నీ తనం దాన్ని దుఃఖపెట్టుకునేవాడు ఎవడో ఇతరుల దుఃఖాన్ని తీర్చలేడు. అదే వాళ్ళకి మంచి చేయటం అసంభవం. అందుకని ముందు నిన్ను నువ్వు మంచిగా ఉంచుకో, నీకు నువ్వు మంచి చేసుకో. తర్వాత నీ చుట్టూ ఉన్న వాళ్ళకు మంచి చేయి, కుటుంబ సభ్యుల నుంచి అందరికీ. ఆ తర్వాత ఆత్మజ్ఞానం ఆటోమేటిక్గా నీకే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆత్మజ్ఞానం అంటే మొత్తం అనంత మంచి. ఎవరైనా ఎక్కడైనా మంచినే కోరుకుంటారు, మంచి కలిసిపోతూ ఉంటుంది, అది ఏకమైపోయి అనంతంగా సాగిపోతూ ఉంటుంది. అందుకని చక్కగా నీకు అన్నీ అయ్యే అర్థమైపోతే నీకు ఏకత్వం కూడా అర్థమైపోద్ది. ముందు దాటితే అది అర్థమవుద్ది. ఈ మంచిలోకి రా, నీకు నువ్వు మంచి చేసుకో. ఫస్ట్ స్టెప్ అంటే నువ్వు ఎప్పుడూ బాధపడకుండా ఉండటం అలవాటు చేసుకో. అది ఎలాగ నేర్చుకో, ఏ పరిస్థితుల్లో అయినా. అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళకు మంచి చేయి. ఈ రెండు జరిగినాక థర్డ్ స్టెప్ నిజంగా సత్యాన్ని తెలుసుకోవటం అనే ఆత్మజ్ఞానానికి రా. నిన్ను నువ్వు తెలుసుకో, నీ సంపూర్ణతను నువ్వు తెలుసుకో. నీ సంపూర్ణత మంచి అని తెలుస్తుంది. అదే అనంత ఆత్మశక్తి, ఏకత్వం. అందుకని మంచి అనేది ఒక తపస్సు. నీ మంచి నీకే తెలుస్తుంది, పక్కన ఎవరికి తెలీదు. ఎలా మంచిగా ఉండు, అలా మంచిగా ఉండు, రూల్స్ రెగ్యులేషన్స్ గ్రంథాలు రాసి, పుస్తకాలు రాసి, లేదా పాయింట్లుగా రాసి అవి ఏమి జీవితాల్లోకి రావు. జీవితాలు అనేకం వస్తాయి. అక్కడ రాసిన పాయింట్ల ప్రకారమే ఉండదు మన జీవితం అనేక మందికి అనేక రకాలుగా మలుపులు తిరుగుతూ సాగుతూ వెళ్తూ ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు నీకు నువ్వు హాని చేసుకోకుండా ఉండడమే మంచి, నిన్ను బాధ పెట్టుకోకుండా ఉండడమే మంచి. తర్వాత ఎప్పటికప్పుడు ఎదుటోళ్ళని బాధ పెట్టకుండా ఉండటం మంచి, ఎదుటోళ్ళకు మేలు చేయటం మంచి. ఈ రెండు కుదిరితే మోక్షానికి వెళ్ళిపోయినట్టే. అసలు ఆల్రెడీ మోక్షానికి వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే మొత్తం 90% దాటేస్తావు. 90% జ్ఞానం వచ్చిన వాళ్ళే ఉండగలుగుతారు. ఆ మిగిలిన 10% అనంత ఆత్మస్వరూపుడు అనేటువంటి ఆ విషయాన్ని నీకు తెలియజేస్తే చాలు, టక్కనెళ్ళి అలా అందేసుకొని ఏకత్వ జీవన్ముక్త స్థితిని పొందేస్తావు. మొత్తం రహస్యం అంతా నీకు నువ్వు హాని చేసుకోకుండా, నీకు నువ్వు చెడుకలు చేసుకోకుండా, నిన్ను నువ్వు బాధ పెట్టుకోకుండా ఉండటంలో మొదటి రహస్యం ఉంది. ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నువ్వు హాని చేయకుండా మంచిగా ఉండటంలో రెండో రహస్యం ఉంది. రహస్యమేం లేదు, కుదరదు. అది రహస్యమే అన్నానంటే అసాధ్యం. అది తపస్సు. అది ఎంతో తపస్సు చేస్తే తప్ప కుదరదు. మాట్లాడుకోవడానికి చిన్నగానే ఉంది.
తర్వాత మూడో స్టెప్ అనంత ఆత్మజ్ఞానం. మూడో స్టెప్కి వచ్చేటడుగు నువ్వు 90% పక్కకు వచ్చేసావు, దాని పక్కకి జస్ట్ దాని వివరం చెబితే నువ్వు జీవన్ముక్త స్థితిని పొందేస్తావు అంతే. అందుకని ఈ రెండు చూసుకోండి. మంచిగా జీవించటమే సర్వసాధనల, సర్వమతముల, సర్వదైవ విధానముల మొత్తము సారము, సర్వమానవాళికి ఏకైక సూత్రము మంచి. ఒకసారి చూసుకోండి, అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి, చక్కగా మళ్ళీ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శీర్షికను ఇక్కడికి ఆపుతున్నాను. ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు, శీర్షిక అలా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఇక్కడికి ఆపుతున్నాను. విన్న దాంట్లో మీకు ఏ సందేహాలు వచ్చినా తప్పక, అంటే అర్థమయ్యి ఆచరిస్తూ వింటున్న వాళ్ళు తప్పకుండా ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్పుకుందాం. ఆధ్యాత్మికము, భక్తి, మతము, ఏదో దేవుడు, దేవతలు, మహిమలు, మాయలు, అద్భుతాలు, ఇదంతా జీవితానికి సపరేటమే అయినటువంటి తత్వం ఏదో కాదు ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే నేను, నా జీవితం, నా సహజత్వం. అవన్నీ కూడా ఈ సహజత్వాన్ని నేర్పడానికి వచ్చిన మార్గాలు అంతే. ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు, అదేం ఉండదు. అవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మనం అలా బతకటం లేదు కాబట్టి, మనం చెడులో బతుకుతున్నాం కాబట్టి, మనమే బాధ పెట్టుకుంటున్నాం, మన చుట్టూ ఉన్న అందరినీ బాధ పెడుతున్నాం కనుక ఒక సహజత్వ స్థితిని మనకు నేర్పడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు, మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు, విధానాలు, పద్ధతులు, సాధనలు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఇవన్నీ దాంట్లోంచి మంచిని తీసుకోండి అంతే. కానీ మంచిని మీరే ఆచరించుకోవాలి. మీలో మంచి మీ ఒక్కరికే తెలుస్తుంది, ఎవరికీ తెలియదు. కాబట్టి అలా ఆచరించుకునేవాళ్ళు ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది చదువు, ఆధ్యాత్మిక చదువు అంతే, ఇది ఒక విశ్లేషణ. నేను చెప్పింది అర్థం కానోళ్ళు, నచ్చనోళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను అతి సామాన్యుడిని. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.